సరే, నిన్నటి రోజున మనం ప్రసంగాన్ని పూర్తి చేసే సమయానికి ఒక మాట చెప్పుకున్నాం. బాబాగారు తన దగ్గరకు వచ్చినటువంటి రాధాబాయి దేశ్ముఖ్ కనబడేటటువంటి ఒక వృద్ధ స్త్రీని ఉద్దేశించి మాట్లాడుతూ, శ్రద్ధ, సాబూరి ఈ రెండూ కూడా నా గురువు నా దగ్గర నుంచి ఆశించినటువంటి 2 పైసలు. అందులో ఒక పైసా శ్రద్ధ. శ్రద్ధ అంటే పూనిక, విశేషమైనటువంటి నమ్మకం. ఆ నమ్మకం మధ్యలో ఏ విధమైనటువంటి అనుమానము కాని శంక కాని లేనటువంటి నమ్మకం. అన్నం తిన్న తర్వాత ఆకలి తీరుతుందా, నీళ్లు తాగిన తర్వాత దాహం తీరుతుందా అన్న అనుమానం లేకుండా నీళ్లు తాగితే దాహం తీరుతుందన్నది ఎంత విశ్వాసమో, అన్నము తింటే ఆకలి తీరుతుందన్నది ఎంత విశ్వాసమో, తన గురువు పట్ల శిష్యునికి ఉండవలసినటువంటి గురి విశ్వాసము అటువంటివై ఉండాలి అని. నిన్ను ఉద్ధరించగలిగినటువంటిది గురుశక్తి కన్నా గురువు పట్ల నీకుండవలసినటువంటి అపారమైన విశ్వాసము. ఆ విశ్వాసమునందు వైక్లభ్యము కాని తొట్టుపాటు కాని ఉండకూడదు. ఉండనటువంటి విశ్వాసము కలగాలి. కలిగితే దాని పేరు శ్రద్ధ అని పిలుస్తారని, ఆ శ్రద్ధ అన్న మాటని ఆస్తిక్య బుద్ధి అని, దాన్ని వాల్మీకి మహర్షి కూడా రామాయణంలో వాడారని, శ్రద్ధామివ విమానితాం అని. అంత చదువుకున్న రావణాసురుడు కూడా సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని వస్తే సీతమ్మ తల్లి ఇదే ప్రశ్న వేసింది, ఏమయ్యా నీ శ్రద్ధ ఇలా ఉందేమని. వాల్మీకి మహర్షి అవమానింపబడిన శ్రద్ధలా సీతమ్మ ఉంది అని ఉపమానం చెప్పి, యథార్థమునకు ఆ రావణాసురుడు చదువుకున్నటువంటి చదువు అవమానింపబడింది అన్నారు. ఎందుకని? అంత వేదం చదువుకున్నాడు, ఏమిటి ప్రయోజనం? అంత వేదం చదువుకున్నా చెయ్యరాని పని చేస్తున్నాడు. అంటే ఒకడు ఒక విషయాన్ని నమ్మాడు అని ఎలా తెలుస్తుంది? ఒకరికి ఒకరి యందు గురి ఉన్నది అని ఎలా తెలుస్తుంది? యువతల వారి యొక్క ప్రవర్తన చేత తెలుస్తుంది. మీరు నమ్మినది నిజమైతే ఆ నమ్మిక మీ ప్రవర్తన యందు ఆవిష్కరింపబడాలి, ఆ నమ్మిక మీ మాట యందు ఆవిష్కరింపబడాలి. అలా ఆవిష్కరింపబడిందనుకోండి, మీరు నమ్మినట్టు లెక్క. మీకు నమ్మకం లేదని ఎలా తెలుస్తుంది? అనుమానం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే శ్రద్ధ గురించి, సరే మళ్ళీ నేను ఆ శ్రద్ధ గురించి మొదలు పెడితే మళ్ళీ ప్రసంగం అటువైపు వెళ్ళిపోతుంది. అందుకని ఆ శ్రద్ధ గురించి చెప్తూ పక్కనే సాబూరి గురించి కూడా బాబాగారు ప్రస్తావన చేశారు. సాబూరి అనేటటువంటి మాట చాలా గంభీరమైనటువంటి మాట వాడారు, చాలా లోతైనటువంటి భావన కలిగిన మాట వాడారు. దేనికి సాబూరి అసలు? అంటే సాబూరి అంటే సహనము. సహనము అంటే దేనికి సహనం? సహనం అంటే ఓర్పు. అవన్నీ పర్యాయ పదాలు, ఇంచుమించు దగ్గరగా అర్థం వచ్చేటటువంటి మాటలు. లేదా వేచి ఉండుట, లేదా తొట్టుపాటు పడకుండుట, లేదా తనకున్నటువంటి విశ్వాసాన్ని మధ్యలో వదలకుండా ఉండుట, లేదా నిరీక్షించుట, లేదా ప్రయోజనము సిద్ధించే వరకు కూడా ఉండగలుగుట. ఇవన్నీ దానికి పర్యాయ పదాలుగా అర్థాన్ని సూచిస్తాయి. అయితే మనకు ఒక అనుమానం వస్తుంది. ఒక గురువు ఉన్నారు, ఆ గురువు పట్ల ఒక శిష్యుడికి ఒక గురి ఏర్పడింది. అసలు ఈ రెండో అనుమానం ఎందుకు? ఆ గురి ఉంటుందా, అది అలా నిలబడుతుందా, ఓర్పుతో అలా ఉంటాడా ఫలితానికి? ఈ మాట ఎందుకు వాడవలసి వచ్చింది అసలు బాబాగారు సాబూరి అన్న మాటని? అంటే మీకు ఒక యథార్థమైన విషయాన్ని నేను ఇక్కడ విజ్ఞాపన చేయాలి. విశ్వాసము అనేది ఏర్పడడం ఒకప్పుడు ఏర్పడచ్చు. ఏర్పడినటువంటి విశ్వాసం 2 కారణాల చేత పోతుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ఉపాసనా సంబంధమైనటువంటి రహస్యం. దీన్నంతటినీ కలిపి 3 అక్షరాల్లో పెట్టేశారు బాబాగారు. అమ్మ ఇది నా దగ్గర పుచ్చుకున్నారు, ఆగి పైసా అన్నారంతే. 2 కారణముల వల్ల మీ విశ్వాసము చెడిపోతుంది. మీరు భగవంతుణ్ణి విశ్వసించారు, పోనీ గురువుని పక్కన పెట్టండి. నేను గురువు అనేటటువంటి పదం అవమానింపబడడానికి నేను వ్యతిరేకిని, అందుకని ఉదాహరణకి కూడా నేను దాన్ని వాడినా. భగవంతుడు నన్ను క్షమించుగాక చెప్పవలసి వచ్చినందుకు ఈ ఉపమానం వాడినందుకు. మీరు భగవంతుని యొక్క స్వరూపాన్ని విశ్వసించారు, ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మారు. నమ్మి మీ జీవితాన్ని ఈశ్వరాభిముఖంగా నడిపించుకుంటున్నారు. అంతేగా ఉపాసన అంటే. ఉపాసన అంటే ఏమిటి? ఉపాసన అంటే భగవంతుడు ఉన్నాడు అని నమ్మి మీకు వస్తున్నటువంటి ప్రతి విషయాన్ని, మీరు చేస్తున్నటువంటి ప్రతి కర్మని ఈశ్వరార్పణగా నడుచుట. ఏ ఫలితం రానివ్వండి, ఈశ్వరుడు నాకు ఇది ఇచ్చాడు అని మీరు నమ్మి ఉండగలుగుట. అలా ఉంటే మీరు ఉపాసనా మార్గంలో ఉన్నట్టు, మీరు భగవంతుణ్ణి నమ్మి ప్రవర్తించినట్టు. దానికే ఉపాసన అని పేరు. హనుమ నేను 100 యోజనముల సముద్రాన్ని దాటతాను. ఎలా? యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తత్వత్గమిష్యామి లంకాం రావణ పాలితాం.
రామచంద్రమూర్తి యొక్క బంగారు కోదండము నుంచి వినిర్ముక్తమైన బాణం ఎలా వెడుతుందో అలా వెడతాను. బాణందా శక్తి, విడిచిన రాముడిదా శక్తి, రామశక్తి బాణంలో ప్రవేశించి వెడుతోంది. అలా నేను ఏది పొందనివ్వండి, ఒక పని చేశాను, కోటేశ్వరరావు గారు చేశారు అంటారు, కానీ లోపల నేను నమ్మను. ఈశ్వరుడు నా చేత చేయించాడు, నేను మార్చుకుంటాను. ఎలా? మీరు కోటేశ్వరరావు గారు చేశారు అంటే ఉదాహరణ నా మీద పెట్టుకుని చెప్తానండి, ఘనతకి చెప్పుకోవడం లేదు. నేను వెంటనే లోపల అనుకుంటాను, ఈశ్వర నువ్వు నా చేత ఈ పని చేయించి నన్ను కృతార్థుడను చేసితివి అంటాను. ఇప్పుడు నేను ఎక్కడున్నట్టు? ఉపాసన మార్గమునందున్నట్టు. ఎందుకని? అలాగే మీరు నన్ను రేపు తిట్టచ్చు దేనికైనా, కోటేశ్వరరావు గారు ధూర్తుడు ఈ పని చేశాడు అని ఒకరు అనొచ్చు. అప్పుడు నేను ఈశ్వర, ఏ జన్మలోనో నేను చేసినటువంటి పాపము ప్రజలు నన్ను సక్రమముగా అర్థము చేసుకోలేక నన్ను నిందించుట అన్న చర్యల వలన పోయినది. ఇప్పుడు ఏమైంది? నా పట్ల వచ్చిన దూషణ కానీ నాకు వచ్చిన భూషణ కానీ రెండూ సమానంగా ఈశ్వరార్పణం అయిపోయాయి. తప్పించి అందులో నా ప్రమేయం నేను ఎప్పుడూ పెట్టుకోలేదు. పెట్టుకోకుండా వెళ్ళగలగడం ఉపాసన మార్గం. ఇది రెండు కారణముల వల్ల చెడిపోతుంది. ఇలా చెడిపోవడమే సబూరి పాడైపోవడం అంటారు. ఇదే ఆయన సబూరి అన్న మాటలో వాడారు. ఎందుకు పాడైపోతుందండి విశ్వాసం? ఉపాసన ఎందుకు దెబ్బతింటుంది? మొట్టమొదటి కారణం ఎందుకు దెబ్బతింటుందంటే మీ కామ్యం వల్ల దెబ్బతింటుంది. భగవంతుణ్ణి ప్రార్థన చేయడం మొదలుపెట్టినటువంటి ప్రతివాడు కామ్యకర్మ చేయడం మొదలు పెడతాడు. మొదట ఏదో కోరిక, దిక్కుమాలిన కోరిక, మనుష్య ఉపాధిలో ఉన్నాడు కదా, అందుకని రజోగుణ తమోగుణములని రెండు గుణముల యొక్క ప్రకోపం వస్తుంది లోపల. వస్తే ఓ కోరిక పట్టుకుంటుంది, నాకు ఈ కోరిక తీరాలి, ఆ కోరిక తీరాలి అని భగవంతుడికి విజ్ఞాపన చేస్తాడు. అది యుక్తాయుక్త విచక్షణ ఉండదు. మనిషికున్న గొప్పతనం ఏమిటంటే ఈ కోరిక పొందడానికి నేను అర్హుడను కానా, ఈ విచక్షణ వాడికి ఉందనుకోండి, వాడు చాలా ఉత్తముడై కూర్చుంటాడు. అసలు ఈ విచక్షణ ఉండదు. ఈ విచక్షణ లేకుండా ప్రపంచంలో ఉన్నవన్నీ నాకు కావాలి, పిచ్చి పిచ్చి కోరికలన్నీ ప్రారంభం అవుతాయి. ఈ కోరిక ప్రారంభమై ఈశ్వరుడి దగ్గర చెప్తాడు. ఎందుకని అంటే వీడికి ఒక అలవాటైంది, నేను భక్తుణ్ణి, నేను రోజు పూజ చేస్తాను, నేను గుళ్ళో కెడతాను, కాబట్టి నేను భక్తుణ్ణి అనడానికి కావలసినటువంటి లాంఛనములను కొన్నింటిని నేను ధరించాను. ఏదో నేను విభూతి పెట్టుకుంటున్నాను, నేను బొట్టు పెట్టుకుంటున్నాను, నేను రుద్రాక్షలు వేసుకుంటున్నాను, నేనేదో ఇలా ఉపాసన చేస్తున్నాను, కాబట్టి నేను పరమభక్తుణ్ణి. అందుకని ఏం చెయ్యాలి? ఇప్పుడు భగవంతుడు నన్ను కాపాడాలి. కాపాడడం అంటే ఏమిటి? నా కోరిక ఏ కోరికలున్నా ఈశ్వరుడు తీర్చాలి. ఇప్పుడు ఈశ్వరుడు మీ ముంగిట ఉన్నటువంటి ఒక పాలేరు మీ దృష్టిలో. ఎందుకనంటే మీ కోరికలన్నీ తీర్చాలి. వ్యాసుడు అన్నాడు, లలితా సహస్రం అంతా చెప్పి వాంఛితార్థ ప్రదాయిని అన్నాడు. ఎంత గమ్మత్తైన మాట వాడాడో చూడండి. యోగ్యమైన కోర్కెలను ఇచ్చుదానా అన్నాడు. వాంఛితార్థ ప్రదాయిని అంటే కోరిన కోరికలు ఇస్తుందని కాదు, మీకు ఏది యోగ్యమో అది ఇచ్చు తల్లి అన్నాడు. ఎంత గమ్మత్తైన మాట వేసేశారో చూడండి. మీరు ఏ కోరికలు కోరితే ఆ కోరికలను ఇచ్చు తల్లి అని ఆయన అనలేదు. అలా అయితే కామదా అనాలి. ఎందుకు ఆ మాట అండం అంటే, చిన్నతనంలో పిల్లవాడు చెయ్యకూడనటువంటి పనులు కొన్ని ఉంటాయి. వాడికి తెలియదు ఈ పని చెయ్యకూడదు అని, వాడికి విచక్షణ ఉండదు. అందుకని వాడు ఏం చేస్తాడంటే ఆ చెయ్యకూడనటువంటి పనిని నేను చేస్తాను అని సరదా పడుతుంటాడు. వాడికి పుస్తకాలు తీసి చదువుకోవాలని ఉండదు, అస్తమానం టీవీ చూద్దామని ఉంటుంది. అస్తమానం టీవీ పెట్టు కూర్చుంటాడు. అమ్మ అంటుంది, ఇప్పుడు టీవీ పెట్టకు, ఇప్పుడు పరీక్షలు, నువ్వు చదువుకో అంటుంది. ఇవి రెండు పరస్పర విరుద్ధమైన విషయాలు. వాడు చదువుకుంటే ఉన్నతిలోకి వస్తాడు, అమ్మకి తెలుసు. వాడికి ఇప్పుడు టీవీ చూస్తే వాడు సుఖంగా ఉంటాడు, వాడికి తెలుసు. వాడికేం కావాలి? టీవీ కావాలి. అమ్మకేం కావాలి? వాడు వృద్ధిలోకి రావడం కావాలి. నువ్వు టీవీ చూడకు అని అమ్మ చెప్తుంది. వాడి ఇంద్రియములకు వశుడయ్యాడు. ఇప్పుడు వాడి కంటికి టీవీ కావాలి. అందుకని అజ్ఞానంతో వాడు టీవీ చూస్తానంటాడు. 2 మార్లు చెప్తుంది, 3 మార్లు చెప్తుంది. అమ్మ ఏం చేస్తుందంటే చెవి మెలేసి లాగి 2 లెంపకాయలు కొట్టి టీవీ కట్టేసి గదిలోకి తీసుకెళ్లి కూర్చొని చదువుకోని తలిపేస్తుంది. వాడికి వెంటనే ఏమొస్తుంది చెప్పండి? మా అమ్మ పరమ పూజనీయురాలు, మా అమ్మ నన్ను ఇలా చెవి మెలిపెట్టి టీవీ కట్టేసి గదిలో కూర్చోపెట్టబట్టి కదా నేను చదువుకుంటున్నాను, ఆహా మా అమ్మ ఇలా చేయకపోతే నేను ఎంత పాడైపోతున్నాను అని వాడు అంటాడా? మీరు ఒకసారి ఆలోచించండి. భార్య భర్త మీద కూడా అలాగే ఉంటుంది, భర్త భార్య మీద కూడా అలాగే ఉంటాడు. ఎంత వయస్సు వచ్చినా జ్ఞానం లేకపోతే శిక్ష రూపంలో వస్తున్నటువంటి అనుగ్రహాన్ని గుర్తించుకోలేక అమ్మ మీద కోపం, ఆ కళ్ళిలా నులిమేసుకుంటూ, అవును టీవీ నాకైతే కట్టేస్తుంది, వీళ్ళు మాత్రం చూడొచ్చు 9 వరకును,
నేను మాత్రం చూడకూడదు. అమ్మ ఎందుకు చూడొద్దంటే వాడికి అనవసరం, వాడు నింద చేస్తాడు. ఎందుకని? తన కోరిక తీరలేదు. ఓ పిల్లవాడు అజ్ఞానంతో ఎలా తల్లిని నింద చేస్తాడో భక్తుడైన వాడు పరమాత్మని కూడా అలాగే నింద చేస్తాడు. ఎందుకు? వాడి కోరిక తీరలేదు. ఇందులో మళ్ళీ సాబూరిలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఇందులో మళ్ళీ ఓ గమ్మత్తు ఉంటుంది. వ్యభిచారము అన్నారు శాస్త్రంలో. భక్తి వ్యభిచారం ఒకటి మొదలు పెడతాడు. ఏమిటా భక్తి వ్యభిచారం అంటే, నేను పార్వతీ పరమేశ్వరుల్ని పూజ చేశానండి కొంతకాలం, పూజ చేస్తే నా కోరికలు తీరలేదు, అందుకని ఏమంటే ఇంకో దేవుడు ఎవరైనా ఉన్నాడా, ఇంకో దేవుడు ఎవరైనా ఉపాసన చేస్తే నా కోరికలు తొందరగా తీరుతాయా, నేను అటువైపుకి వెళ్ళిపోతాను అంటే ఇంకో అజ్ఞానుడు ఉంటాడు. వీడికి వాడి అజ్ఞానం తోడవుతుంది. వాడెంత లేకి మాట మాట్లాడతాడంటే భగవంతుడి గురించి, ఈ దేవుణ్ణి వదిలేయి, ఆ దేవుణ్ణి పట్టుకుంటే ఆయన కోరికలు తీర్చడంలో ఆయనకు ఆయనే సాటి, ఆయన కోరికలు బాగా తీరుస్తాడని చెప్తాడు. వెంటనే వీడు ఏం చేస్తాడంటే ఈ విగ్రహాలు మూట కట్టేసి తేరగా శివాలయాలు అవి దొరుకుతాయి, తీసుకెళ్ళి ఎవడూ చూడకుండా తెల్లారకట్ట అక్కడ పెట్టేస్తాడు. ఈ చండీశ్వరుడి దగ్గర పెట్టేసి ఈ కొత్త విగ్రహం ఒకటి కొనుక్కొస్తాడు, అది పెడతాడు ఇక పూజా మందిరంలో పెట్టి, ఇంకా అది మొదలు పెడతాడు. ఆ నామం ఆ మూర్తి అవి కొన్నాళ్ళు చేస్తాడు. వీడి కర్మ ఫలితాన్ని ఎవడు తీసేస్తాడు? అందుకని చెప్పి అక్కడ ఏం కలిసి రాదు వీడికి. మళ్ళీ మూడో వాడోడు దొరుకుతాడు, మళ్ళీ వాడోటి చెప్తాడు. జబ్బుకి మందు చెప్పేవాడు, భగవంతుడి గురించి సలహా చెప్పేవాడు ప్రపంచంలో చాలా ఎక్కువ, ప్రామాణికంగా చెప్పేవాడు తక్కువ. అందుకని చెప్పి వాడేం చెప్తాడంటే మూడో దేవుణ్ణి తెచ్చుకోమంటాడు. అప్పుడు వీడేం చేస్తాడంటే మళ్ళీ ఇవి మూట కట్టేస్తాడు, కట్టేసి ఆ దేవుణ్ణి తెచ్చి అక్కడ పెడతాడు. మీరు ఒక్కటి ఆలోచించండి, నిజంగా దేవుళ్ళు అన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారనుకోండి ప్రపంచంలో, ఇన్ని లోకాలు, ఇంతమంది దేవుళ్ళు నిజంగా యథార్థంగా ప్రపంచంలో ఉన్నారనుకోండి, ఎవడి ఫాలోయింగ్ వాడికి ఉంటుంది. కోటేశ్వరరావు కొన్నాళ్ళు నా భక్తుడు, వీడిని వాడు మార్చేశాడు అనవసరంగాను, వాడు మార్చేసి నా భక్తుల సంఖ్య తగ్గిపోతోంది, అటువైపుకి పెంచేస్తున్నాడు, వీడి సంగతి చెప్తాను చూడని చెప్పి ఆ ప్రచారం చేస్తున్న వాడిని దెబ్బ కొట్టేస్తాడు. ముందు దెబ్బ కొట్టేసి వాళ్ళు లేకుండా చేసేసి ఈ కక్షలు ఎక్కడికి వెళ్ళిపోతాయంటే దేవుళ్ళు కొట్టుకోవడం మొదలు పెడతారు. సహజం కదా మరి. అలా చూస్తూ ఊరుకుంటాడంటే ఎవరు లేకుండా పోతేను వాళ్ళు కొట్టుకుంటారు. కొట్టుకుంటే ఏమైపోతుందంటే పురాణాలు వేదాలు ఇవన్నీ ఎక్కడికెడతాయంటే దేవుళ్ళ యుద్ధాలకు వెళ్ళిపోతాయి. ఎంత అమాయకత్వం చూడండి. ఇదో వ్యభిచారం. తన భార్య ఇంట్లో ఉండగా వేరొక స్త్రీ దగ్గరికి వెళ్ళిన వాడు ఎంత బుద్ధిహీనుడో అంత బుద్ధిహీనుడు భగవంతుని యొక్క ఒక స్వరూపాన్ని విడిచిపెట్టి ఇంకొక స్వరూపాన్ని ఆరాధన చేస్తానన్నవాడు. శాస్త్రం అలా చెప్పలేదు. పూజ చేస్తే శాస్త్రం ఏం చెప్పిందంటే, నువ్వు ఎవరిని పూజ చేస్తున్నావో వారిలో సమస్త దేవతలని దర్శనం చెయ్యమని చెప్పింది. అలా సమస్త దేవతలని నీ ఆరాధనామూర్తి యందు చూచుట, వీడికన్నవాడు భిన్నము కాదు అనుట జ్ఞానం. అలా కాకుండా ఒక్కొక్కడు ఉంటాడు, వాడికి ఎంతసేపు భయం ఏమిటంటే వాడు నియమం పెట్టుకుంటాడు, రోజు 5 గుళ్ళు చూడాలి. నేను చాలా మందిని చూశాను ఇలాంటి వాళ్ళని. 5 గుళ్ళు చూడాలి. వాడు ఆ రోజున ఏ కారణం చేతో 3 గుళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత పెద్ద వాన మొదలవుతుంది. మొదలైతే మరి ఆ వానలో ఎలా పెడతాడు? 4వ గుడికి 3వ గుళ్ళు నించుంటాడు. 10 అయిపోతుంది టైం, ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అందుకని వాడు ఏం చేస్తాడంటే 4వ గుడికి వెళ్ళడానికి కుదరలేదు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఆఫీస్కి వచ్చేసాడు. కానీ వాడికి మనసులో అనుమానం, 3 దేవుళ్ళు చేసే మేలు కన్నా వెళ్ళని 2 దేవుళ్ళు వీడిని పాడు చేసేస్తారు ఇవాళని. నేను వెళ్ళలేదు ఇవాళ 2 గుళ్ళకి, వాళ్ళకి అదే పనే. అటెండెన్స్ రిజిస్టర్ పెట్టుకుని ఇవాళ ఫలానా కోటేశ్వరరావు ఈ 2 గుళ్ళకి రాలేదు, వీడి పని చెప్తాను చూడు, వీడు ఎక్కడున్నాడని వెతికి వీడి ఆఫీసులో ఉన్నాడు, ఇవాళ వీడితో ఫైల్ తప్పు రాయించేస్తాను, ఇలా అటెండెన్స్లు పెట్టి కూర్చుని ఇదే పనే. ఇంకా భగవంతుడికి నీ స్థాయిలో, నీ భావనలో నువ్వు ఇప్పుడు భగవంతుడిని ఏ స్థాయిలోకి తీసుకొచ్చి కూర్చోపెట్టావు నువ్వు ఎప్పుడు ఆలోచించు. నీ దృష్టిలో భగవంతుడు అంటే ఒక శాడిస్ట్. నీ దృష్టిలో భగవంతుడు అంటే ఈయన్ని తీసేసి ఆయన ఎట్టేస్తే ఆయనకి తెలియదు. ఈయన సంతోషిస్తాడు, వాడిని బలే తీసాడరా నన్ను ఎట్టాడని ఈయన వీడి కోరికలు తీరుస్తాడు. ఇంతకన్నా హీనమైన ఆలోచన ప్రపంచంలో ఇంకోటి ఉంటుందా? ఇవన్నీ బాబాగారు తన నోటితో చెప్పకుండా సాబూరి అన్నారు. అందుకే ఉపాసన అనేటటువంటి దాన్ని మొదలు పెడితే ఎలా వెళ్ళాలి ఉపాసన అంటే, బుద్ధి వికసనమునకు తోడ్పడాలి ఉపాసన. నీకు ఎప్పుడు అదే పనిగా ఇంకా కలిసి వచ్చేయడమే పని అనుకోకూడదు. లాటరీ టికెట్ కడితే నాకు లాటరీ తగిలేయాలి, లాటరీ తగలలేదనుకోండి ఇంక నన్ను భగవంతుడు ఏం కాపాడాడంటే నాకు లాటరీ తగలద్దా,
నాకు లాటరీ తగలలేదు, నన్ను దేవుడు చూసినట్టే. ఇంత రామాయణం చెప్పాను, నా పేరు మీద ఓ టోకెన్ తీసుకెళ్లి డబ్బాలో వేశాను, నాకు తగలలేదు. రామాయణానికి రానికి వాడికి తగిలేసింది. ఏం కష్టాడు రాముడు? ఇంకెప్పుడు చెప్పను రామాయణం అన్నాను అనుకోండి, నేను బుద్ధిహీనుణ్ణి. అదేమిటి నీకు లాటరీ తగిలించడానికి రాముడు ఉన్నాడు? అందుకు కాదు, రామాయణం చదువుకుంటే నీ ప్రవర్తన ఉద్ధరింపబడాలి. ఇలా కాకుండా హేయమైనటువంటి కోరికలు పెట్టుకుంటారు. అసలు కోరిక కోరడం అంతటి దౌర్భాగ్యమైనటువంటిది ఇంకొకటి లేదు. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు కోరిక కోరక్కర్లేదు. నువ్వు ఏ కోరిక కోరకపోయినా నిన్ను పొదివి పట్టుకోవడమే నీ తల్లిదండ్రులకు తెలుసు. అయినప్పుడు నువ్వు భగవంతుణ్ణి పూజించి నువ్వు పైకొచ్చేయి. అందుకే మన పెద్దలు ఒక మాట చెప్తారు, ఏ పని చేసినా ఏం చేస్తావు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తు, సాయినాథ పరబ్రహ్మార్పణమస్తు. నువ్వు ఎవరిని భగవంతుడిగా కొలుస్తున్నావో వారికి అర్పణ చేసేసి పైకి రా. వస్తే వాడు నిన్ను రక్షించుకుంటాడు. రక్షించుకుంటాడన్నది శ్రద్ధ, ఓర్పు, సాబూరి. ఇందులో మీ కోరిక తీరలేదు, ఏదో ఒక కోరిక తీరలేదు. మీరు నిజాయితీగా ఇలా గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి, సాయిబాబా గారిని పూజ చేసిన వాళ్ళందరూ కోరిన కోరికలు అన్నీ తీరిపోతాయా? ఒక్క నాటికి తీరవు. నేను యథార్థం చెప్తున్నాను. అన్ని కోరికలు తీరవు, అలా తీర్చడం అన్నది జరగదు. వాంఛితార్థ ప్రదాయిని, కొన్ని కోరికలే తీరుస్తారు. అయితే మీకొకటి చెప్తున్నాను, తీరేటప్పుడు కొన్నిసార్లు భగవంతుడు మీకు చేసిన ప్రయోజనము మీకు తెలియవలసిన అవసరం కూడా లేదు, తెలియదు కూడా. ఒకనాడు మీకు తెలియదు, పెద్ద ప్రమాదం మీకు జరగాల. ఆ రోజున ఈ సందులోకి మీరు వెళ్ళాలి. వెడితే ఆ సందులోంచి, ఇరుకు సందులోంచి అటువైపు నుంచి వస్తున్న ట్రాక్టర్ తొట్టి మీ తలకి తగలాలి. కానీ మీరు ఆ రోజున భగవదార్చన చేసి ఈశ్వరుడున్నాడు అని మీరు నమ్మి బయటికి వెళ్ళారు. సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి అన్నారు. అమ్మ నువ్వు అంతటా ఉన్నావు, నువ్వు రక్షించని వెళ్ళిపోయారు. అమ్మ ఉంది, రక్షించుకుంటుంది, మీకు నమ్మకం. సాయినాథుడు ఉన్నాడు, రక్షిస్తాడు, మీకు నమ్మకం. మీరు అక్కడ దాకా వెళ్ళారు. వెళ్ళిన తరువాత సందు తిరగబోతుంటే ఓ ఇట్నుంచి వెడుతున్న 2 ఆటోలు, అట్నుంచి వెడుతున్న 2 ఆటోలు, సందు బ్లాక్ అయింది. అబ్బా టైం అయిపోతుంది, ఈ సందులోకి వెళ్ళొద్దని అటు సందులోకి వెళ్ళారు. మీరు అటు సందులోకి వెళ్ళడం ఏమైందంటే, మీకు ట్రాక్టర్ యొక్క తొట్టె తగిలి తల దెబ్బతిని హాస్పిటల్లో ఉండాలి. కర్మ ఫలితాన్ని భగవంతుడు ఎంత జాగ్రత్తగా తీస్తాడంటే, మీ పూనిక చూశాడు. అరే వీడింత పూనిక పెట్టుకుని వెళ్ళాడు. అప్పుడు ఏం చేస్తాడంటే, మీరు అటుగా వెడుతుండగా 2వ సందులోకి వెళ్ళారు, టైం అయిపోతోందని. ఎవడో పైనుంచి ఆ పక్కనున్న అపార్ట్మెంట్లో 3వ అంతస్తులోంచి తాగేసిన కోడిగుడ్లని పైకి విసిరాడు. ఒక కోడిగుడ్డు డొల్లొచ్చి మీ తలకి తగిలింది. దానికి ఉన్నటువంటి ఏదో సొన మీకు అంటుకుంది. మీరు ఒకసారి స్కూటర్ ఆపి, ఏమమ్మా ఇలాంటి పని చేసి ఏదో పొరపాటు అయిపోయిందండి, చూడలేదు, క్షమించండి అంది ఆవిడ. మీకు విజ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి ఇంకంతకన్నా మాట్లాడలేదు, క్షమించండి అన్న తర్వాత ఆవిడ పిల్లాడితో గ్లాసు నీళ్లు పంపించింది, కడిగేసుకున్నారు. స్కూటర్ ఆపలేదా? మీ తల మీద ఏదో పడకూడనది పడలేదా? మీరు దాన్ని కడుక్కోలేదా? మీ మనస్సులో వ్యగ్రత పొందలేదా? మీరు మళ్ళీ తిరిగి వెళ్ళలేదా? ఇవన్నీ జరిగాయి. ఏది తప్పిపోయింది? హాస్పిటల్కి వెళ్ళడం అన్నది తప్పిపోయింది. ఇది మీకు తెలుసా? ముందు సందులోకి వెడితే ప్రమాదం జరిగి ఉండేది, 2వ సందులోకి వెళ్ళడం వల్ల నేను ఇవాళ రక్షింపబడ్డానని మీకు తెలుసా? లేకపోతే భగవంతుడు అయ్యో వీడికి గుర్తించట్లేదు, నేను వచ్చి వీడికి ఒకసారి చెప్పొద్దామని వచ్చి చెప్తాడా? చెప్పక్కర్లేదు. ఇది పూనిక అంటారు. మీరు ఓర్పుతో ఉండడమే, భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు. ఇది ఏ స్థాయికి వెళ్ళాలంటే, సాబూరి అంటే మీకు ఒక కష్టం వచ్చింది అనుకోండి, అది అప్పటికి కష్టం అనిపిస్తుంది మీకు. కానీ ఈ కష్టాన్ని ఇచ్చి భగవంతుడు నన్ను ఎంత రక్షించాడో అని మీరు అనుకోగలగాలి. కోడిగుడ్డు డొల్ల మీ తల మీద పడితే, ఇవాళ కోడిగుడ్డు డొల్ల నా తల మీద పడి భగవంతుడు నన్ను ఎంత రక్షించాడో అనుకోవాలి. మీ గేర్వైరు చిట్ట చివరకు వచ్చేసింది, తెగిపోవడానికి సిద్ధంగా ఉంది. మీ అంత నిర్లక్ష్యం మనిషి ప్రపంచంలో ఉండడు. దేన్నైనా వాయిదా వేయడమే మీ పని. అటువంటి వారు అనుకోకుండా ఆఫీస్కి వెళ్ళి కూర్చున్న తర్వాత మీకు అత్యంత మిత్రుడైన వాడు దగ్గరికి వచ్చాడు, మీరు తాళం చెవులు ఇచ్చి, ఏమిటో నాయ ఫస్ట్ గేర్ వేస్తే ఇలా పోతోంది అన్నారు. వెంటనే అతనన్నాడు, అప్పటి వరకు ఖాళీ లేకుండా ఎక్కడో కూర్చుని రోజు ఏదో పని చేస్తున్నవాడు ఆ రోజే ఖాళీ అయ్యాడు. ఖాళీ అయి
ఓసారి ఉండండి స్కూటర్ చూపిస్తానని తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి కోటేశ్వరారే గేరు వైరు సన్నగా ఇంత వెంట్రుక అంత వాసికొచ్చిందండి, తెగిపోకుండా ఎలా ఉందో దీన్ని ఇవాళ మీరు ఇంటికి పట్టుకెడితే మధ్యలో తెగిపోయి ఉండేది అన్నాడు. నిజంగా తెగిపోతే మీకు ఎంత ప్రమాదం జరిగేదో. మీరు వెళ్ళేటటువంటి రోడ్డు అంతా ట్రాఫిక్ రోడ్డే. ఏమో ఆ క్షణంలో భగవంతుడు మీకు స్కూటర్ తాళాలు అతనికి ఇప్పించడం ఏమిటి, ఆ స్కూటర్ వైరు బాగుపడిపోవడం ఏమిటో, స్పేర్ వైరు కూడా బ్యాగ్లో పెట్టించుకొచ్చాడు, తాళాలు ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు రక్షించారు చెప్పండి? మీకు తెలియాలా రక్షింపబడుతున్నారని? తెలియక్కర్లేదు, రక్షింపబడుతూనే ఉంటారు. ప్రతి చర్యలో మీరు భగవంతుడికి ఆపాదించగలగడం సాబూరి. ఇది వైక్లభ్యానికి వస్తుంది. ఎప్పుడు మీకు జ్ఞానం తొట్టుపాటు పడింది అనుకోండి, పడితే కష్టం వచ్చింది అనుకోండి, దేవుడు లేడండి అంటాడు. సుఖం వచ్చింది అనుకోండి, దేవుడు ఉన్నాడని ముందు గుడికి వెళ్ళావు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయాన్ని. మీకు కష్టం వస్తే తేలికగా ఎవరి మీద పారేస్తారంటే ఈశ్వరుడి మీద పారేస్తారు. నేను ఇంత భక్తుణ్ణి, నాకు ఈశ్వరుడి కష్టం తెస్తాడా? వాడెక్కడున్నాడండి? లేడు దేవుడు అంటాడు అంతే. వెంటనే మీకు సుఖం వచ్చింది, వెంటనే ఇది నాది కాదు, నాకు ఈశ్వరుడు ఇచ్చాడు ఈ సుఖాన్ని అని ఉన్నవారు ఉన్నట్టు కాళ్ళు కడుక్కుని అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష 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 అనుకుని స్నానం కూడా చెయ్యకుండా ఉన్నవారు ఉన్నట్టు వెంటనే దేవాలయంలోకి వెళ్ళి స్వామి నాకు ఇంత మేలు చేశావు అను, మీ పూజా మందిరంలోకి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఈశ్వర నాకు ఇంత మేలు చేశావనో మీరు అనగలుగుతున్నారా? మనం అంటలేదే, మీరు అంటున్నారేమో పెద్దలు, నాకు తెలియదు. నేనంత స్థాయికి ఇంకా ఎదగలేదు. నాకు ఒక ఉపకారం జరిగితే నేను నా పూజా మందిరంలో వెంటనే ప్రణిపాతం చెయ్యట్లేదే. నీకు మేలు జరిగితే నీ గొప్ప, నీకు కీడు జరిగితే అందుకోవడానికి నెత్తికెత్తుకోవడానికి నీకు ఈశ్వరుడు నీ ఇంటి పాలేరా? నీకెక్కడుంది సాబూరి? ఇది నీకు సాబూరియా? ఇది నీ ఓర్ప? నీ ఉపాసనలో నువ్వు ఎదిగావా? నీకు వేచి ఉండడం చేతనైందా? కాలా. సాయిబాబా గారు తన గురువుని 12 సంవత్సరాలు అనుగమించారు. అనుగమించినప్పుడు బాబా గారికి తన గురువు గారు ఇన్ని సంవత్సరాలు చేస్తే నీకు ఈ శక్తులు వస్తాయని కానీ నువ్వు ఈ సిద్ధిని పొందుతావని కానీ చెప్పినట్టు బాబా మనకి ఎక్కడా చెప్పలేదు. 12 ఏళ్ళు ఉన్నారో 14 ఏళ్ళు ఉన్నారో ఆయన వెంట తిరిగారంతే. ఎలా? చాపని చాప పిల్ల చూసినట్టు, తాబేటి పిల్ల తాబేలుని చూసినట్టు. నా గురువు ఉన్నారు అంతే. ఆయన వెంట తిరిగారు. ఎవరు రక్షించారు? ఎవరు ఈ స్థాయిని ఇచ్చారు? ఆయన గురువు ఇచ్చారు. ఈ 12 ఏళ్లలో అయ్యా 8 ఏళ్ళు అయిపోయిందండి, మీ వెంట తిరిగానండి, నాకేం వచ్చిందండి, నాకేం రాలేదండి, నన్ను ఎవరు గౌరవించారు, నన్ను ఎవరన్నా తీసుకెళ్లి సన్మానం చేశారా, సత్కారం చేశారా, నాకంటూ ఎవరైనా శిష్యులు ఉన్నారా? ఏమి ఎదిగాను సార్, మీ చుట్టూ తిరిగి 8 ఏళ్ళు అయిపోయింది. ఫలానా ఆయన చుట్టూ 3 ఏళ్ళు తిరిగి శిష్యరికం చేశారు ఒక ఆయన. ఇప్పుడు చూడండి ఆయన ప్రభ ఎలా వెలిగిపోతోందో, నిజంగాను ఆయన్ని ఎంత గౌరవిస్తున్నారో అని బాబాగారు ఎప్పుడైనా అడిగారా? ఇది సాబూరి, ఇది ఓర్పు, ఇది సహనం, వహించగలుగుట, సహించగలుగుట. ఈ మధ్యలో తొట్టుపాట్లు వచ్చినా కూడా మీరు ఎదగగలగాలి. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ ఒక వెంకటేశ్వరుడి విగ్రహం దేవాలయంలో ఉందనుకోండి, కోటీశ్వరులు రాజాధిరాజులు వచ్చి ఇలా నమస్కారం చెయ్యొచ్చు, పంచామృతాలతో అభిషేకం చెయ్యొచ్చు, పెద్ద పెద్ద పదార్థాలున్న పేటికలు తెచ్చి నైవేద్యాలు పెట్టచ్చు. కానీ ఆ విగ్రహం తయారవడానికి ఎంత కష్టపడిందో మీకు తెలుసా? అదొక రాయి కొన్ని 100 సంవత్సరములు నీటిలో నానిపోతే అనేక చేపలు పీతలు కప్పలు వచ్చి ఆ రాయి కింద దూరితే ఎవరో ఒక స్థపతి దాన్ని చూసి బాగా నీట నానిన రాయిరా, ఇది పనికొస్తుందిరా విగ్రహం చేయడానికని ఏ పీఠాధిపతికో చెప్తే, ఆహా అటువంటి శిల అయితే అందులోంచి చెక్కవయ్యా అంటే ఆ శిలకి తాళ్లు కట్టి ఒడ్డుకు లాగి దాన్ని ఎండిపోయేంత వరకు ఉంచి, లోపల ఎక్కడ నీరు ఉండిపోకూడదు విగ్రహంలో, నీరంతా ఆవిరైపోయేంత వరకు ఎండలో పారేసి దాన్ని ఈడ్చుకొచ్చి ఉలులు పట్టుకొచ్చి శిల్పులు చెక్కేటప్పుడు ఆ రాయి మీదే కూర్చుని ఒక బొడ్డు చెక్కుతూ ఉంటారు. చెక్కినప్పుడు బొడ్డు తనంత తాను వస్తుందా? వెంకటేశ్వర స్వామి విగ్రహానికి బొడ్డులో ఉలి పెట్టి కొడతాడు, సుత్తి పెట్టి. ఒక కన్ను చెక్కుతూ ఉంటాడు, చెక్కుతున్నప్పుడు సన్నటి ఉలి పెట్టి కంటి లోపల ఉలిని పెట్టి సుత్తి పెట్టి కొడుతున్నాడు. ఎన్ని ఉద్దాన పతనములకు నిలదొక్కుకోవాలో నీకు తెలుసా? అంత తేలిగ్గా ఈశ్వరానుగ్రహం పొందగలను అనుకుంటున్నావా? సాబూరి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, నిలదొక్కుకోగలగాలి. ఉత్థాన పతనాలు వస్తాయి, ఓసారి కష్టం వస్తుంది, ఓసారి సుఖం వస్తుంది, అన్నీ ఈశ్వరార్పణం చెయ్యగలగాలి.
నేను కన్ఫెషన్ ఉండాలి, అన్నిటికన్నా గొప్పది. మీరు మనసు విప్పి చెప్పగలగాలి ఈశ్వరుడి దగ్గర. నేను పరమ యథార్థం చెప్తున్నాను, మనం ఎవ్వరం ఈ పని చెయ్యం. మనం భగవంతుడి దగ్గర నిజాయితీగా ఇది వెళ్ళి చెప్పగలిగిన వాడు ఉండడు. మీ ఇంటి విగ్రహాలు, మీ పూజా మందిరంలో విగ్రహాలు మీ అహంకారానికి ప్రతీకలు. ఎందుకని మీరు ఓ మాట అంటారు, ఇది ఎక్కడ తెచ్చానో తెలుసా, కాశీలో కొని తెచ్చానంటావు. ఇది ఎక్కడ తెచ్చానో తెలుసా, తిరుమలలో కొని తెచ్చానంటావు. ఎప్పుడు కొని తెచ్చానన్నావో అప్పుడే పోయింది నీ భక్తి. నువ్వు కొని తెస్తే వచ్చినవాడావాడు, నన్ను ఉద్ధరించడానికి వచ్చిన నా తండ్రి అన్న భావన నీకు ఉండాలి. ఉంటే నిన్న రాత్రి నువ్వు ఒక తప్పు చేశావు. నిన్న రాత్రి నీ వల్ల జరగరాని పొరపాటు ఒకటి జరిగింది. మరునాడు ఉదయం నువ్వు తలస్నానం చేసి పూజామందిరంలో కూర్చుని నీ భార్య వినక్కర్లా, నీ బిడ్డలు వినక్కర్లా, తలుపేసుకుని పూజామందిరంది కళ్ళ నీళ్లు పెట్టుకుని పరివేదన చెంది, ఈశ్వర నా వల్ల ఈ పొరపాటు జరిగింది, నేను దీన్ని అధిగమించలేకపోతున్నాను తండ్రి, ఎంత ప్రయత్నం చేస్తున్నాను, నా వల్ల కావట్లేదు, నన్ను ఉద్ధరించవయ్యా తండ్రి అని నువ్వు చెప్పగలవా? పూజామందిరంలో ఉన్నది విగ్రహం కాదు పరమాత్మ అని నువ్వు నమ్మగలవా? నమ్మి నువ్వు తప్పులు నువ్వు చెప్పగలవా? ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు దూర్జటి. కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి కాయలు కాచిపోయినదిలే కాయము వధు నఖగ్రముల అని చెప్పాడు. ఈశ్వర తెల్లారలేస్తే నీ గుడికి వస్తాను, అభిషేకం చేస్తాను, గొప్ప కవిత్వం రాస్తాను, శారదా కటాక్షం ఉంది, గొప్ప గొప్ప మాటలు చెప్తాను. ఇదేమి ప్రారంధం ఈశ్వర, స్త్రీ సుఖం నుంచి నా మనస్సు మళ్లించుకోలేకపోతున్నాను. ఒక్క స్త్రీతో ఉండేటటువంటి సుఖం నా మనస్సుకి సరిపోవడం లేదు. సరిపోక వేశ్యవాడలలో తిరుగుతున్నాను రాత్రుళ్ళు. ఆ వేశ్యలు నా శరీరాన్ని గిల్లుతున్నారు. గిల్లితే నాకు ఒక రకమైన సుఖం కలుగుతోంది. దాని చేత నా ఒళ్ళంతా కాయలు కాసింది. ఇన్ని కాయలు కాసినా నాకు ఇంకా స్త్రీల యొక్క ఊరువల సౌందర్యం, తొడల మీద ఉన్న సౌందర్యం పట్ల నా కామం తీరలేదయా. రోషీరోయదు కామినీజనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాషీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు. నీ జీవితం మొత్తం మీద నువ్వు నీ పూజామందిరం ముందు కూర్చుని నువ్వు చేసిన తప్పు కన్నీళ్లతో ఈశ్వరుడికి చెప్పుకున్న సంఘటన ఒకటి నాకు చూపించు. ఇంత నిజాయితీగా, ఈశ్వర నీ తప్పు చేస్తున్నాను, నా వల్ల ఈ దోషం జరుగుతోంది, నేను దీన్ని అధిగమించలేకపోతున్నాను, నా పొరపాటు జరుగుతోంది, తండ్రి నన్ను మన్నించు, ఇంకొకసారి వచ్చి నీకు నేను ఇలా క్షమార్పణ చెప్పవలసిన అవసరం లేకుండా ఆ బలహీనతని గట్టెక్కగలిగిన బలాన్ని నాకు ఈ తండ్రి అని చెప్పుకున్నవాడెవరు? ఇలా చెప్పుకోగలిగావనుకో నువ్వు సాబూరిలో నిలబడ్డావని గుర్తు. నువ్వు ఉద్దాన పతనాల్ని, కష్టసుఖాలని, లోటుపాట్లని రాయలవారి చేత నేను మన్ననలు పొందానని చెప్పుకున్నాడు. నేను ఇంత స్థితికి వెళ్ళానని చెప్పుకున్నాడు. ఈశ్వర నీ పాదములు పట్టుకుంటే సాలెపురికి మోక్షం ఇచ్చావని చెప్పుకున్నాడు. చెప్పుకుని వేశ్యవాడలలో తిరుగుతున్నానని చెప్పుకున్నాడు. దుర్జటి దాచుకోలేదే. ఎందుకు కాళహస్తీశ్వర శతకం ఇవాల్టికి ప్రామాణికంగా నిలబడిపోయింది? నువ్వు చెప్పగలిగావా నీ దోషాన్నలాగా? నీ దోషాన్ని చెప్పడానికి నీకు మనసు రాదు, కానీ క్షమార్పణ చెప్పడానికి నీ బుద్ధి రాదు. కానీ నీకొకటి కలిసి రాకపోతే నిందించడానికి దేవుడా? నీ ఇంటి పాలేరా భగవానుడంటే? ఏది నీకు సహనం? ఎక్కడుంది నీకు ఓర్పు? ఎక్కడుంది నువ్వు తట్టుకోగలిగిన శక్తి? నిజంగా నువ్వు ఆయన్ని పూజ చేసినందుకు నీకు ఇవ్వవలసిన ఫలితాన్ని ఇవ్వకుండా ఎంత దయాళువై తగ్గించి ఫలితాన్ని ఆయన నిన్ను కాపాడుతున్నాడో, నిజంగా ఈశ్వరుడు వచ్చి నీకు చెప్పాడనుకో, నువ్వు లెంపలేసుకుని కంతుల వెంట నెత్తుటి ధారలు కారుతూ ఆయన పాదాల మీద పడాలి. ఇన్ని దోషాలు చేస్తున్నావు లేస్తే. ఎంతసేపు పరమేశ్వరుడి పాదముల యందు భక్తితో నిలబడుతున్నావు. నువ్వు భగవంతుని యొక్క పాదములు నమ్మడానికి నీ అంత నువ్వు కేటాయించుకున్న సమయం కేవలం ఒక అరగంట. దేనికది? నీ ఇంట్లో ఓ పూజామందిరం, నువ్వు పూజామందిరంలోకి వెళ్ళి పూజ చెయ్యడానికి నువ్వు పెట్టుకున్న టైము 30 నిమిషాలు. 30 నిమిషాలు నువ్వు కూర్చున్న పూజలో నీ మనస్సు యథార్థంగా నిలబడింది ఎంతసేపు? 5 నిమిషాలు. మిగిలిన 25 నిమిషాలు నువ్వు చేసింది రిచువల్, యాంత్రికమైన పూజ. దానికి ఏమి మనస్సు నిలబడలేదు. నీ మనస్సు నిలబడింది యథార్థమైతే నీకు ఇక్కడ దర్శనమై పూజ అక్కడ ఆగిపోయి ఆనంద తన్మయత్వంతో నువ్వు అలా నిలబడిపోవాలి. అసలు ఆ పూజ ఇంకా తర్వాత జ్ఞాపకానికి రాకూడదు. అంతవరకు ఎందుకు? మీకు ఒక్క మాట చెప్తా. మీరు హారతి ఇస్తూ ఉంటారు.
మీరు హారతి ఇచ్చేటప్పుడు చేతిలో హారతి పరికరాన్ని పట్టుకుని ఒక చేతిలో గంట వాయిస్తూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటారు. హారతి ఇవ్వడానికి హారతి ఎన్ని మాటలు తిప్పాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తిప్పాలి, ఎలా చూపించాలి, దానికి నియమం ఉంది. అలా మీరు నీరాజనం ఇచ్చేటప్పుడు హారతిని తీసుకొచ్చారనుకోండి, నిజంగా మీకు దర్శనం అయిందనుకోండి, మీ మనస్సులోనే ఉన్నటువంటి పరమాత్మ చుట్టూ నీరాజనం తిరుగుతుండగా నీరాజనపు కాంతులలో మీరు ఇలా తిప్పుతున్నప్పుడు సర్వేశ్వరుడి పాదముల మీద మీరు చేసినటువంటి పూజా పుష్పముల చేత నిండిపోయినటువంటి ఆయన పాదాలు, తెల్లటి గోళ్ళు, బంగారు కడియాలు, ఆ పైన పట్టు పీతాంబరం, ఆయన ఇలా కూర్చున్నప్పుడు ముందుకొచ్చినటువంటి మోకాలు, బలిష్టమైనటువంటి తొడ, నడుముకు పెట్టుకున్నటువంటి వడ్డాణం, దానికి ఉన్న చిరుగంటలు, ఆ పైన పైకి వచ్చేటప్పటికి ఆయన వేసుకున్నటువంటి యజ్ఞోపవీతం, ఆయన మెడలో ఉన్నటువంటి వనమాల, ఆ చేతులకు పెట్టుకున్నటువంటి బంగారు కంకణములు, కదలిన బాహుపద క్రమంబున రవము సూపెడి నూపు రములవాణి అంటారు పోతన గారు. ఆయన సంతోషంతో ఓయ్ కోటేశ్వరరావు నీరాజనం ఇస్తున్నావా నాకు అని ఇలా చెయ్యెత్తితే ఆ కంకణాలు కదిలితే వచ్చినటువంటి కణకణ కణకణ ధ్వని, ఆయన చేతులకి మహర్షులు రాసినటువంటి చందనం, ఎర్రటి చెయ్యి, వాటికి పెట్టుకున్నటువంటి లత్తుక, అమ్మవారిని రాత్రి బుగ్గలు పట్టుకున్నప్పుడు అంటుకున్న కస్తూరి, శంఖం లాంటి మెడ, ఇవి నీరాజనపు కాంతిలో దగ్గరగా మీకు కనపడుతున్నాయి అనుకోండి, మీరు ఇలా గంట వాయిస్తూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాతపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం అని చెప్పేయగలరా? మీకు ఏదో ఒకటి కనపడింది అనుకోండి, ఆయన కుండలం తళుక్కన మెరిసింది అనుకోండి, ఆయన పెట్టుకున్నది, చెవిలో తామర పువ్వు, ఆయన యొక్క ఇలా కుంతలాలు మీకు కనపడ్డాయి అనుకోండి, మీకు ఏమవుతుంది? శ్రీయకాంతాయ అని ఆగిపోతుంది. ఆగిపోయి ఆ నీరాజనం ఇస్తున్నవారు ఆగిపోతారు, గంట ఆగిపోతుంది. అమ్మ బాబాయ్ అదేట్రా చెవు, దాని కుండలం, దాని కాంతి, బుగ్గల్లో దాని ప్రతిబింబం, ఆయన చిరునవ్వు అని అలా ఉండిపోయి ఆ ఆనంద తన్మయత్వంలో కనుకొలుకులు నుంచి నీళ్ళు ఇలా వస్తాయి. అలా మీరు చేసిన నాడు మీరు పూజ చేసినట్టు. ఎన్నిసార్లు మీ పూజలో మీకు అలా కళ్ళమ్మని నీళ్ళు వచ్చాయి, ఎన్నిసార్లు మీరు నీరాజనం ఇచ్చినప్పుడు నిజంగా మీకు అలా దర్శనం అయింది. ఏది ఎన్ని మాటలు నిజాయితీగా మీరు నీరాజనం ఇచ్చారు చెప్పండి? వాడు మీ ఇంటి పాలేరా మీ వెంట తిరగడానికి? అదే మీ అబ్బాయికి మీరు అన్నం పెట్టారనుకోండి, వాడు అమ్మ నాకు వద్దమ్మా నేను వెళ్ళిపోతానమ్మా, నాకు వద్దమ్మా నేను వెళ్ళిపోతానమ్మా అంటే మీరు వదిలేస్తారా? అలా కాదరా, అన్నం తినకపోతే నీరసం వస్తుంది, నాన్న ఆడుకుందు కనివి, నీకు చక్క పప్పేసి వేడన్నం చారేసి ఇలా పిసికేసి, ఎన్నేళ్ళు వచ్చినా నాన్నగారు ఇలా పిసికేసిన చారు అన్నం అలవాటే పిల్లకి, చక్కగా దాంట్లో నెయ్యి వేసేసి, ఇంకా నువ్వు నవలక్కర్లేదు, గుటుక్కు గుటుక్కు మింగి కడుపు నిండిపోతుంది, నీళ్లు తాగేసి ఆడుకోవడానికి వెళ్ళిపోతావు కనివి అని ఇలా నోట్లో పెట్టేసి పిల్లకి చారు అన్నంత కడుపు నిండా పెట్టేస్తున్నావే. ఏది నీకు నిజంగా నీ ఇంట్లో తల్లిదండ్రులు నిన్ను రక్షిస్తున్నవాడన్న పూనిక నీకుంటే ఒక్కనాడు నైవేద్యం అలా పెట్టావా? ఒక్కనాడు 2 అరటి పళ్ళకి తొక్క తీసి అక్కడ పెట్టావా? ప్రభువు సేవి అరగించండి అని. తొక్క తీసేస్తే ఈగల వాళ్తాయి. రాత్రి పెరుగు అన్నం తిన్నాక నేను తినడం ఎలా నీకు అనుమానం? నీకు పెట్టేటప్పుడే నిజాయితీ లేదు. ఆ పళ్ళు నువ్వు తిందామని పెట్టినవి, ఈశ్వరుడు తినాలని నువ్వు పెడితే కదూ. ఎందులో నీకు నిజాయితీ ఉందని ఈశ్వరుడు నిన్ను కాపాడాలి. నిజానికి అయినా వాడు నిజంగా నీ దిక్కుమాలిన భక్తి చూస్తే, నువ్వంటే నువ్వు కాదు నన్ను మహాప్రభు, నీ భక్తి చూస్తే ఈశ్వరుడు ఇంకేం అపకారం చెయ్యక్కర్లా, ఇందులోంచి బయటికి వెళ్ళిపోతే చాలు, దూర్తుడా. కానీ వాడు ఎడుతున్నాడా? వెళ్ళటలేదే, ఇక్కడే కూర్చున్నాడే. కూర్చుని ఉంటే వాడి నిజంగా నీ జీవితంలో చిన్న కష్టం వచ్చింది అనుకో, వస్తే ఈశ్వర గతంలో నేను ఎంత పాపం చేశానో, అందుకని నా ఎంత అనుగ్రహంతో తండ్రి అమ్మ చిన్నతనంలో కొట్టినట్టు, నాన్నగారు దెబ్బలాడినట్టు, నా ఉద్ధతి కోసం, నా ఉన్నతి కోసం, నన్ను మంచి మార్గంలో పెట్టడం కోసం పెద్ద కష్టం పెడితే తట్టుకోలేనని ఈ చిన్న కష్టంతో తీసేసావా తండ్రి, నేను ఎంత కృతజ్ఞుడనై ఉండాలయ్యా అంటాడు. ఈ మాట నువ్వు అనగలుగుతున్నావా? ఇలా అనలేకపోవడం, కష్టం వచ్చేటప్పటికి ఈశ్వరుడిని నిందించడం నీ ఓర్మి లేకపోవడం కాదు. ఇది సాబూరి పోట. పూజ చేసేవాడికి, ఉపాసన చేసేవాడికి పూనికతో పాటు ఉండవలసినది ఈ ఓర్మి. అప్పుడే నీకు నిజంగా భగవంతుని యందు భక్తి ఉంది అని గుర్తు. అందుకే బాబా గారి 2 మాటలు వాడారు.
సాబూరిని అలవాటు చేసుకో. కాబట్టి ఇప్పుడు మొదటిది శ్రద్ధ దేని వల్ల పోయింది? నీ తుచ్చకామ్యం వల్ల పోయింది. తుచ్చకామ్యము నీది అని గుర్తిస్తే దానికి విరుగుడు నువ్వు క్షమార్పణ చెప్పాలి. నువ్వు చెప్పలేదు, పొరపాటు తీసుకెళ్ళి ఆయన నెత్తి మీద పెట్టావు, భక్తి వ్యభిచారం చేశావు. ఇన్ని దోషాలు ఎవరివి? నీవి. ఈశ్వరుడివా నీవా? నీవి. కాబట్టి ఇక్కడ పోయింది సాబూరి. మరి రెండోది ఎక్కడ పోతుందండి? రెండో కారణం ఉందన్నారు కదా మీరు. ఏమిటి రెండో కారణం? అంటే నిజంగా ఈశ్వరానుగ్రహం నీకు కలిగింది, నువ్వు ఉపాసన చాలా జాగ్రత్తగా చేస్తున్నావు, కష్టం వచ్చినా ఈశ్వరుడు, సుఖం వచ్చినా ఈశ్వరానుగ్రహమే, ఏది జరిగినా తండ్రి నీ అనుగ్రహమయ్యా అని భక్తితో నిలబడగలుగుతున్నావు. ఇప్పుడేమవుతుందో తెలుసా అండి గమ్మత్తు? ఇప్పుడు పరమేశ్వరుడు మిమ్మల్ని ఒక కొత్త పరీక్షకు గురి చేస్తాడు. ఏమిటా కొత్త పరీక్ష అంటే? లోకము సమ్మోహనమగుట. వెంటనే ఏమవుతుందంటే మీ వెంట అనుగమించే వారి సంఖ్య పెరిగిపోతుంది. అయ్య బాబోయ్ ఆయన అండి మహానుభావుడండి అంటారు, నమస్కారాలు చేసేవాళ్ళు ఎక్కువైపోతారు. అయ్యా మాకు మంత్రం ఇస్తారా అనేవాడు ఓడు, అయ్యా మాకో ప్రార్థన రాసి పెడతారా అనేవాడు ఓడు, అయ్యా మాకో శ్లోకం చెప్తారా అనేవాడు ఓడు, మీలా ఉపన్యాసం చెప్తానని నేర్పుతారా అనేవాడు ఓడు, అమ్మో ఆయనకి ఎన్ని దివ్యశక్తులు ఉన్నాయో అనేవాడు ఓడు. ఇలా మొట్టమొదటిది ఏమైపోతుందంటే లోకము నిన్ను పొగడడం ప్రారంభం చేస్తుంది. ఇలా ప్రారంభం చెయ్యగానే మొదటి రోజు బాగానే ఉంటుంది, ఇది ఈశ్వరానుగ్రహం రా అదే ఉంది అంటాడు. రెండో రోజు కొంచెం అనుమానంగా అంటాడు, ఈశ్వరుదేనంటావా, నేనే కదా పుస్తకాలు అవి కష్టపడి చదివాను, పోన్లే పోయిందే ఉంది అని, పోన్లే ఆయిందే అని పైన అంటాడు, లోపల మాత్రం లేదండి నేను కూడా కొంచెం చేశాను అనుకుంటాడు. మూడోసారి ఏమంటాడంటే ఎంత కష్టపడ్డానో ఎవడికి తెలుసండి అది చెప్పడానికి, ఇలా పూజ చేయడానికి అంటాడు. ఇంకా ఇన్ టర్మ్స్ ఆఫ్ హిజ్ ఎండివర్ బయటికి రావడం మొదలవుతుంది. నేను ఆశీర్వచనం చేస్తే అలా అవడానికి కారణం ఏంటో తెలుసా అండి? 5 గంటలు పూజ చేస్తాను. 5 గంటలు పూజ చేస్తే వీడి ఆశీర్వచనం ఫలించే శక్తి వస్తుందా? ఈశ్వర కృపగా వస్తోంది నీకు ఆ శక్తి. ఈశ్వరానుగ్రహం రావడం ప్రారంభమైంది. ప్రారంభమైతే ఏమవుతుందంటే కొన్ని శక్తులు కూడా వస్తాయి, సిద్ధులు అంటారు వాటిని. ఇంతకన్నా అసహ్యకరమైంది ప్రపంచంలో ఇంకోటి ఉండదు. ఇవి ఎందుకు వస్తాయో తెలుసా అండి? సాధకుణ్ణి పడగొట్టడానికి వస్తాయి. ఇవి వచ్చినప్పుడు తట్టుకోవడం చాలా కష్టం. వీటిని తోసి రాజనాలి, ఈశ్వర నాకు వీటితో సంబంధం లేదయా, నీతో సంబంధం నాకు అక్కర్లేదనాలి. దేనివల్ల నీలో అహంకారం పెరుగుతుందో వాటిని పక్కన పెట్టాలి. ఇది పెట్టాలని చాలా కష్టం. అన్నిటికన్నా ముందు వచ్చేది ఏమిటో తెలుసా అండి? అదే దాటరం. సన్మానాలు వస్తాయి. సన్మాన పత్రం అని రాస్తారు, పై ఇంతంత ఉంటాయి. అందులో నువ్వు ఇంద్రుడవు, నువ్వు చంద్రుడవు, నువ్వు ఉపేంద్రుడవు అని చాలా రాస్తారు. రాసి చిట్ట చివర నువ్వు ఉపన్యాస గోరు, నువ్వు ఉపన్యాస గాజు, నువ్వు ఉపన్యాస ఏదో కేశము, ఇలా ఏవో కొన్ని బిరుదులు ఇస్తారు. ఇస్తే వీడు ఏమనుకుంటాడంటే పాపం ఇంకక్కడి నుంచి పరమేశ్వర అష్టోత్తరం పోతుంది. పోయి వీడి అష్టోత్తరం వీడి నిర్మాణం మొదలెడతాడు. నాకు ఎన్ని బిరుదులో తెలుసా అండి? ఇప్పటికి 8. దేవుడి దయవల్ల 11 అయితే ఎంత బాగుండో అంటాడు. ఇక 11, 16 ఎందుకు అవన్నీ? ఏం చేసుకుంటావు అవన్నీ పట్టుకెళ్ళి? అవి ఎందుకు వచ్చాయి? నువ్వు ఈశ్వరుడు గురించి చెప్పావు. నువ్వు చెప్పావా? నీ లోపల వాయువు వాక్కుగా మార్చాడు పరమాత్మ. మారిస్తే అదొక గౌరవంగా, అదొక పూజా పుష్పంగా వచ్చింది అంతవరకు. దాన్ని అంతకు మించి నీ అహంకారం పెంచుకోవడానికి పెట్టుకోకూడదు. కానీ ఏమైపోతుందంటే ఒక విచిత్రమైనటువంటి లక్షణం వస్తుంది. అక్కడతో ఆగిపోతే అక్కడ ఆగడమే చాలా కష్టం. ఇంకా సిద్ధులు కూడా వెంటపడ్డాయి అనుకోండి, ఏదో అణిమ లగిమ గరిమ ఇలాంటివి కొన్ని వస్తాయి. వస్తే ఏమవుతుందంటే ఇక్కడ కూర్చుంటాడు, అయ్యా మా గేదె తప్పిపోయిందని అన్నారు అనుకోండి మీరు, ఇక్కడ కూర్చుని నీ గేదె ఫలానా చోటు ఉందని చెప్తాడు. ఓడికి చెప్పాడు, వాడికి నిజంగా గేదె దొరుకుతుంది. అయితే భగవంతుడి దగ్గర లక్షణం ఉంటుంది. ఇలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే మీరు చేసినటువంటి తపశ్శక్తిని ఆయన మైనస్ చేస్తాడు. మళ్ళీ ఎప్పుడైతే వాడు వెళ్ళి నా గేదె తప్పిపోయినప్పుడు కోటేశ్వరరావు దగ్గరికి వెళ్తే నీ గేది బలానా చోటు ఉందని చెప్పారంటే గేదెలు పోయిన వాళ్ళందరూ వస్తారు. వస్తే ఇంక వీడి పని ఏమిటంటే గేదెలు పోయినవి చెప్పడం మొదలు పెడతాడు. దీనికే మహానుభావుడు రామకృష్ణ పరమహంస ఒక అందమైన మాట చెప్పారు. టేల్స్ అండ్ పారబుల్స్ ఆఫ్ రామకృష్ణ పరమహంస అని ఉంటుంది, మీరు ఎప్పుడైనా చదవండి, ఎంత అందంగా ఉంటుందో. అందులో ఒక వ్యక్తి చాలా కాలం తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు. చాలా కాలం తర్వాత మళ్ళీ పరమహంస దగ్గరికి వచ్చారు. వస్తే కలకత్తాలో దక్షిణేశ్వరంలో ఉన్నారు రామకృష్ణ పరమహంస. వస్తే పరమహంస అన్నారు, చాలా గొప్పది, మీరు ఇంతకాలం ఎక్కడున్నారు అన్నారు. హిమాలయాల్లో తపస్సు చేశాను అన్నారు. ఇంతకాలం తపస్సు చేస్తే మీకేమొచ్చింది అని అడిగారు. చాలా సిద్ధులు వచ్చాయన్నారు. ఏమిటా సిద్ధులు అన్నారు. అందరూ చూడండి, ఇక్కడ కలకత్తా లోపలికి వచ్చేటప్పుడు ఆ నదిని దాటి రావడానికి అందరూ పావలా ఇచ్చి పడవెక్కొస్తున్నారు. నేనేం చేశానో తెలుసా? నాకున్న సిద్ధులతో నది మీద నడిచి వచ్చానన్నాడు.
అంటే పరమహంస అన్నారు, 20 ఏళ్ళు తపస్సు చేసి దిక్కుమాలింది పావలా ఎక్కితే ఎక్కే పడవ మానేసి నీళ్ళ మీద నడవడం నేర్చుకొచ్చావా, ఎందుకురా తపస్సు నీకని అడిగారు. పావలా ఇస్తే అయిపోయా, దానికి 20 ఏళ్ళ జీవితం పాడు చేసుకోవడం ఎందుకు? ఇలా ఉంటాయి సిద్ధులంటే. నువ్వు ఇంత తపస్సు చేసింది, ఇంత ఈశ్వరార్చన చేసింది, తప్పిపోయిన గేదుల జాడ చెప్పడానికే. ఎందుకని నువ్వేం సాధించావు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. వాడెవడికో ఏదో కష్టం వచ్చింది, నీకు ఫలానా దానివల్ల కష్టం వస్తోంది కాబట్టి నువ్వు ఇలా చెయ్యి, వాడి కొడుకో ఓ సలహా చెప్పావు, లేకపోతే వాడు ఎవడికో వాడి కర్మ కలిసి వచ్చిందంటే వాడు ఎవడి గురించో నువ్వు ఏదో ఆరాధన చేసావు. అందుకే అన్నీ పైకి చెప్పకూడదు. నీకు అత్యంత అంత్యవాసులు ఉంటారు, వాడు ఉపద్రవంలోంచి బయటికి రావాలని నీకు అనిపించింది, నువ్వు ఒక అర్చన చేశావు, ఒక పూజ చేశావు, ఈశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేశావు, వాడు వృద్ధిలోకి వచ్చాడు, వాడి కష్టంలోంచి బయటికి వచ్చాడు, అంతే. వాడికి కూడా చెప్పక్కర్లేదు. తెలిస్తే ఓ ప్రమాదం ఉంది. వాడు ఏం చేస్తాడంటే వాచాలత్వం ఇంకోటికి చెప్తాడు, ఫలానా వాడి వల్ల నాకు ఈ ఉపద్రవం తప్పిందని. వాళ్ళందరూ నీ వెంట పడతారు. నువ్వు చేయడం మొదలెట్టావనుకో, నీ ఉపాసన అక్కడతో ఆగిపోతుంది. దీనికి మీకు ఒక రహస్యం చెప్పనా అండి? బాబాగారి జీవితంలోనే జరిగింది. ఉపాసనీ శాస్త్రి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన బాబాగారి దగ్గరికి వచ్చాడు. పారాయణ చెయ్యండి అని ఎందుకంటారంటే, ఉపాసనీ బాబా కదా, ఉపాసనీ బాబా కింద చదివేసుకుని ఎత్తి కట్టేసి ఇవాళ 4వ రోజు అధ్యాయం పూర్తి చేశామండి అని చెప్పడానికి కదా. నీకు ఏమర్థమైంది ఉపాసనా బాబా గురించి అయితే? నువ్వు దాన్ని ఇంకొక చోటికి అనుసంధానం చేసుకోవాలి. అది పువ్వులు అనేక ఉంటాయి, ఇంతవరకు తెల్ల పూలు కడితే అక్కడ 4 ఎర్ర పూలు కట్టుకోవాలి, అప్పుడే దండకు అందాకని చెప్పారు. నీకు గత జన్మ పుణ్యము నువ్వు పొందగలవు. నీ మనస్సు తొందరగా భగవంతుడి వైపుకి వెడుతుంది. అందుకని నువ్వు ఒక పని చెయ్యి, ఖండోబా దేవాలయంలో కూర్చో. ఖండోబా దేవాలయం అంటే ఈశ్వరాలయం. ఇక్కడ ఉండు, 4 సంవత్సరాలు ఉండు. ఆయన కాల వ్యవధి కూడా చెప్పారు. పాపం ఎంత ఉదారంగా చెప్పారో చూడండి. 4 ఏళ్ళు నా దగ్గర ఉంటే నేను చెప్పినట్టుగా నువ్వు అభ్యాసం చేస్తే నువ్వు ఒక గొప్ప స్థితికి వెడతావు. ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే ఆత్మ యొక్క స్థితిని తెలుసుకోగలుగుతాడు. పరమ ప్రయోజనం ఏమి అంటే ఆత్మ సాక్షాత్కారము. అందుకని నీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది, అంతే బాబాగారి ఉద్దేశ్యం. అందుకని నువ్వు 4 ఏళ్ళు ఉండమన్నారు. ఒక గురువుగా ఆయన, శిష్యుడుగా ఆయన ఉన్నారు. ఆయన ఈయనకి ఏం చెప్పారు, ఈయన ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు మీకు అనవసరం. అది గురు శిష్యుల మధ్య రహస్యం. మంత్రం ఎంత రహస్యమో అనుష్ఠానం అంతే రహస్యం. అది గురు శిష్యులకే తెలుస్తుంది. ఆయన ఏదో చెప్పారు, ఈయన ఏదో చేయడం మొదలుపెట్టారు. అలా జరుగుతోంది. జరుగుతుంటే ఏమొచ్చాయో తెలుసా అండి? ముందు ఆత్మజ్ఞానం రాదు, ఆత్మసాక్షాత్కారం రాదు, సిద్ధులు వస్తాయి. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్స్తవే తేనాశ్వశ్రవణాత్ తదర్థమననాధ్యానాచ్చ సంకీర్తనాత్. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని బాగా చదివి అందులో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోవడం మొదలు పెడితే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్స్తవే, దానితో పాటుగా కొన్ని సిద్ధులు ముందొస్తాయి. అయితే ఈ సిద్ధుల విషయంలో మీరు ఎలా ఉండాలి? మీరు ఉపన్యాసానికి బయలుదేరి వస్తున్నారు. వస్తుండేటప్పుడు దొరగారి కారు ఎక్కుదామని దొరగారి కారు పెట్టినటువంటి చెట్టు కిందకెళ్ళి నిలబడ్డారు. నిలబడి ఉత్తరీయం ఇలా వేసుకుని కారులోకి ఎక్కబోతున్నారు. చెట్టు మీద కూర్చున్నటువంటి కాకి రెట్ట వేసింది ఉత్తరీయం మీద. చూసుకున్నారు, రెట్ట ఇక్కడ పడింది. దాని దుర్గంధం ముక్కులోకి వస్తోంది. మీరు తొందరగా ఏం చేస్తారు? బయటికి వచ్చారు కాబట్టి మళ్ళీ లోపలికి వెళ్ళరు. కాబట్టి ఎదురింటి వారినమ్మా ఒక్క గ్లాసుడు నీళ్ళు ఇవ్వండి అని అడుగుతారు. అడిగి ఉత్తరీయం తీసి ఓసారి నీళ్లు పోసి ఓ ఆకో ఓ రాయో తీసి కడిగేస్తారు. కడిగేస్తే ఓ మత్స అక్కడ ఉంటుంది. ఆ మత్స గురించి మీకు ఇంకా పట్టింపు ఉండదు, దాని విషయం సాకలి చూస్తుంది. మీరు ప్రస్తుతానికి ఉత్తరీయాన్ని తిప్పి వేసేసుకుంటారు. వేసేసుకుని ఉపన్యాసానికి వచ్చేస్తారు తప్ప, ఒకవేళ ఇక్కడ వాయిసపిష్టం అంటే కాకి వేసినటువంటి రెట్ట చాలా అందంగా ఉందనుకోండి, ఏదో ఒక వజ్రమో వైఢూర్యమో పెట్టినట్టుగా అనిపించింది అనుకోండి, భలే ఉందండి మీ ఉత్తరీయం మీద ఏదో వజ్రం పెట్టినట్టుంది కాకి రెట్ట అన్నాడు అనుకోండి ఎవరో, ఇది భలే ఉందిరా అయితే అలాగే ఉంచుకుంటానండి అన్నాను అనుకోండి నేను. అప్పుడు మీరు ఏమంటారు? నన్ను వీడు పిచ్చాడా వెర్రాడా, ఇక్కడ కాకి రెట్ట తెచ్చి వజ్రంలా ఉందని ఉంచుకోవడం ఏమిటని అడగరు నన్ను మీరు. సిద్ధులు కూడా అంతే. మీరు సిద్ధిని పట్టుకున్నారనుకోండి, నాకు సిద్ధులు చాలా బాగా వచ్చేస్తున్నాయని దాని మీద ఆభిముఖ్యం పెట్టారనుకోండి, భ్రష్టుడైపోతాడు. ఎందుకంటే అక్కడ ఆగిపోతాడు. అది కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మీలో ఉన్న తపశ్శక్తి కరిగిపోతుంది. కరిగిపోయే వరకు పని చేస్తుంది. ఈ పని చేయడానికి ఎవరు కారణం? లోకం మీ వెంట పడ్డం మొదలవుతుంది. ఏమన్నా మా అబ్బాయి తప్పిపోయాడు, ఎక్కడున్నాడు? వీడు వెంటనే ఏం చేస్తారంటే ఫలానా చోట ఉన్నాడు, ఇక్కడి నుంచే దివ్య దర్శనం చేస్తాడు. ఇక్కడ నుంచి వాడు గ్రద్దగా ఊహించుకుంటాడు, గ్రద్దలా ఇక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతాడు.
అలా వెళ్ళిపోతే ఏమవుతుంది? అదో సరదా. అందుకని వాడికి చెప్తాడు, చూడవయ్యా ఇక్కడి నుంచి ఫోన్ చేసి మీరు ఒకసారి మా ఇంటికి వస్తే బాగుండను సార్, ఒక్కసారి మా ఇంటికి రావాలంటే ఎవడో ఆగ్రా నుంచి ఫోన్ చేసి నీకు నన్ను చూడాలనుందా, ఖచ్చితంగా 8 గంటలకి మీ ఇంట్లో ఉంటాను చూడంటాడు. వీడికి సిద్ధి ఉంది, వీడు వెళ్ళగలడు. అందుకని సూక్ష్మ రూపంలో వెళ్ళిపోతాడు అక్కడికి. వాడు చూశాడు 8ంటికి, చాలా తెల్లబోయాడు. అదేంటంటే అలా వచ్చారు సార్, 7 ఫోన్ చేశాను 8ంటికి నిజంగా వచ్చేసారు. అమ్మ బాబోయ్ ఎన్ని సిద్ధులున్నాయో అని మిమ్మల్ని రకరకాల యాంగిల్స్లో ఫోటోలు తీసి, పెద్ద పెద్ద ఫోటోలు తీసి అవి పూజ చేయడం మొదలెడతాడు. ఊరుకుంటాడేంటి? వాడికి ఏ కష్టం వచ్చినా మీకు ఫోన్ చేస్తాడు. మీరు ఆ కష్టాలు తీర్చాలి. మీ ఆత్మదర్శనం ఏమైంది? అలాగే ఉంది. మీకేమయ్యాయి? ఈ సిద్ధుల వల్ల మీ తపశ్శక్తి నాశనం అయిపోవడం మొదలుపెట్టింది. మొదలు పెడితే ఏమవుతుంది? మీరు ఎప్పటికీ ఆత్మసాక్షాత్కారం అవ్వదు. ఉపాసనీ బాబాకి ఇదే జరిగింది. 4 ఏళ్ళు ఉండని చెప్పారు, ఆయనకి సిద్ధులు రావడం మొదలెట్టాయి. దక్షిణామూర్తి శ్లోకానికి సురేశ్వరాచార్యుల వారు వార్తికం రాశారు. అందులో ఏమని రాశారో తెలుసా అండి సిద్ధుల గురించి? నేను అందుకే చెప్పా, తెలిసి తెలియని వాళ్ళు చాలామంది బాబా గురించి నా దగ్గర మాట్లాడడం నేను విన్నాను. ఏమిటంటే అదో పెద్ద క్రెడెన్షియల్, మేము బాబా భక్తులం అండి, మేము బాబా భక్తులం అండి అంటారు. ఆల్ రైట్, నువ్వు బాబా భక్తుడివి కావచ్చు. ఏమిటయ్యా అన్నాం అనుకోండి, వాళ్ళు వెంటనే చెప్పే మాట ఏంటంటే బాబాకి సిద్ధులు ఉండేవండి అనకూడదు. బాబాకి సిద్ధులు ఉన్నాయని. బాబాకి సిద్ధులు ఉండడం ఏంటి? నువ్వు చూసావా? బాబాకి సిద్ధులు ఉన్నాయి అని నువ్వు చెప్తే దాని అర్థం ఏంటంటే బాబా బజార్లో సిద్ధులు ప్రదర్శన చేశారని. అంతకన్నా హీనమైన మాట ఇంకోటి ఉందా? నీ గురువు గురించి, నీ భగవంతుడి గురించి నువ్వు అలా మాట్లాడచ్చా? మాట్లాడకూడదు. సురేశ్వరాచార్యులు వారు వార్తికం రాస్తూ ఒక మాట చెప్పారు. మంచి శీతాకాలం, చలి ఎముకలు కురికేస్తోంది. భర్త అన్నాడు, ఏమే చాలా ఆకలిగా ఉంది, ఓ రొట్టేసి పెట్టవే అన్నాడు. భార్య పొయ్యి వెలిగించి రొట్టె వేసింది. రొట్టె కాలుతోంది, పొయ్యిలోంచి ఆ వేడి తగులుతోంది భార్యకి. చాలా హాయిగా ఉంది పొయ్యి దగ్గర నిలబడితే. అందుకని అలా పారవస్యంతో నిలబడింది భార్య. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి వార్తికాన్ని. అలా నిలబడింది, పొయ్యి వేడి తగులుతోంది. భార్య ఎంతసేపు ఆ వేడి యొక్క సుఖాన్ని పొందుతుంది? మీరు ఆలోచించండి. పెనం మీద రొట్టి మాడిపోనంతసేపు మాత్రమే ఆ వేడిని అనుభవిస్తుంది. రొట్టి మాడిపోవడం మొదలుపెట్టింది అనుకోండి, పొయ్యి చాలా వేడిగా హాయిగా ఉంది, రొట్టె మాడిపోతే ఎవడకు కావాలని చెప్పి అలాగే నించుంటుందా? నించోదు. రొట్టె తిరగేస్తుంది. తిరగేసిన తర్వాత మళ్ళీ కొంతసేపు నించుంటుంది. రొట్టె పూర్తిగా కాలి సిద్ధమైపోయింది అనుకోండి, ఇప్పుడు పొయ్యిలోంచి వచ్చే వేడి కోసం రొట్టె మార్చుకుంటుందా? రొట్టి భర్తకి ఇవ్వడానికి సిద్ధమైపోయింది కాబట్టి పొయ్యి ఆర్పేసి రొట్టి పట్టుకు వెళ్ళిపోతుందా? పొయ్యిలోంచి వచ్చేటటువంటి వేడి అనుషంగిక ప్రయోజనం, రొట్టె కాలడం ప్రధాన ప్రయోజనం, ఆత్మదర్శనం అవ్వడం ప్రధాన ప్రయోజనం, పొయ్యిలోంచి వేడి రావడం అనుషంగిక ప్రయోజనం, సిద్ధులు రావడం. ఈ సిద్ధులకి వశపడ్డాడు అనుకోండి, ఉపాసనీ బాబా ఇలాంటి సిద్ధులు కొన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఆయన దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? ధనికులు వచ్చారు. ఎందుకని? వాళ్ళకే ఉంటాయి కోరికలన్నీ. బాబాకి, ఉపాసనీ బాబాకి ఒక్కటే తేడా మీరు చూడండి. మీకు ఇక్కడే నేను ఈ విషయాన్ని ఆవిష్కరణ చేస్తాను. బాబా దగ్గరికి కూడా వచ్చేవారు ధనికులు. వచ్చి ఆయన్ని పట్టుకు పీక్కు తినేసేవారు. మాకు ఇంకా డబ్బు కావాలి, ఇంకా డబ్బు కావాలి, ఏం చేయమంటావు, ఏం చేయమంటావు అని. ఉపాసనీ బాబా దగ్గరికి వచ్చారు. ఉపాసనీ బాబాని, మీరు మా ఊరు రండి, మీకు అంత సన్మానం చేస్తాం, అంత సత్కారం చేస్తాం, మీరు నిజంగా మీరు వస్తే మా ఊళ్ళో పొంగిపోతారు, అది ఇది అన్నారు. అంటే ఆయన ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడో తెలుసా అండి? సాయిబాబా గారికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది? సబూరిలో దోషం వచ్చిందా లేదా? ఓర్మి ఉందా? ఆత్మదర్శనం అయ్యేంత వరకు ఆయన లేడు 4 ఏళ్ళు. సో సబూరి ఈజ్ ఎ వెరీ టిపికల్ టర్మ్. బాబా దాన్ని అంత తేలిగ్గా వాడేయలేదు. శ్రద్ధ సాబూరి, ఆయన జీవితం అంతా ఈ రెంటి మధ్యలోనే నడుస్తుంది. అల్లా మాలిక్. మీరు ఆ కోణంలో పరిశీలన జరిపారనుకోండి, ఉపాసనా రహస్యాలన్నీ బయటకు వస్తాయి. నేను అందుకే నిన్నటి రోజున ఒక మాట అన్నా, శ్రద్ధ సాబూరి వీటి రెండింటి గురించి 3 నెలలు మాట్లాడచ్చు అన్నాను. నేనేం పరిహాసానికి ఆ మాట అనలేదు మహాప్రభో. అందుకని ఉపాసనీ బాబా అక్కడెక్కడికో వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి సిద్ధులన్నీ ప్రదర్శించడం మొదలెట్టాడు. కొన్నాళ్ళు అయింది, ఆయనకే అర్థమైంది, వీళ్ళందరూ నా చుట్టూ ఎన్నాళ్ళు తిరుగుతారంటే, వీళ్ళందరూ నా దగ్గరికి ఎందుకు వస్తారంటే నా సిద్ధుల మీద వ్యామోహంతో వస్తున్నారు. వీళ్ళ కోర్కెలు తీర్చుకోవడానికి నన్ను ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారు తప్ప నా దగ్గర ఈ తపశ్శక్తి ఖర్చు అయిపోతే వీళ్ళెవ్వరూ నా మొహం చూడరు. నాది పొరపాటు అయిపోయింది అనుకున్నాడు. తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి సాయిబాబా గారి దగ్గరికి వచ్చారు. భ్రష్టుడైన శిష్యుణ్ణి కూడా గురువులు ఏమనరు.
ఆయన ఏమన్నారో తెలుసా అండి? ఖండోబా దేవాలయంలో ఉండు అన్నారు. ఆ తర్వాత ఉపాసనీ బాబా సాయిబాబా గారి స్థాయిని పొందినట్టు మనకి పారాయణలో ఎక్కడైనా చెప్పారా? చెప్పలేదు. అంటే ఏమైపోయింది? ఆత్మదర్శనము భ్రష్టమైనది. ఆత్మదర్శనం 4 ఏళ్ళు బాబాగారి దగ్గర ఉండుంటే ఉపాసనీ బాబా మరొక సాయిబాబా. సాయిబాబా తన గురువుతో సమానమైన స్థాయిని పొందాను అని చెప్పారు కదా. నా గురువుని నేను ఇలా సేవించానమ్మా, నేను ఈ స్థాయిని పొందాను. మరి సాయిబాబాని ఉపాసన చేసి ఉపాసనీ బాబా ఎందుకు చేరలేదు? భ్రష్ట కోర్కెలకు సిద్ధులకు వశుడైనాడు. అయినప్పుడు మీరు సాయిబాబాకి సిద్ధులున్నాయని చెప్తే మీరు బాబా శిష్యులా? మీరు బాబా భక్తులా? మీకు తెలియదు ఏ మాట ఎక్కడ వాడాలో. తెలియకుండా పెద్ద పెద్ద మాటలు మీరు వాడేస్తున్నారు. ఒక సభలో ఒక మహానుభావుడు ఒక ఆయన్ని చాలా గొప్పగా పొగడాలనుకున్నాడు. వీరు ఇంద్రుడు, వీరు చంద్రుడు, వీరు ఉపేంద్రుడు, వీరు ఎంత కీర్తి గణించారో తెలుసా, వీరు ఎంత గొప్పవారో తెలుసా, వీరు కీర్తిశేషులు అన్నాడు. ఏమైంది దాని మాటకి? వాడికి కీర్తిశేషుడు అంటే తెలియదు. తెలియక వీరు కీర్తిశేషులు అన్నాడు. వీడు కీర్తిశేషుడు అంటే వీడు చచ్చిపోయినవాడు అని. వీడి కీర్తి మాత్రమే శేషంగా ఉంది, వీడు లేడు అని. ఆ మాట వాడేయచ్చా? ఏదో బాగుంది కదా, చాలా సంతోషంగా సరదాగా ఉందని వాడేశాడు. వాడేస్తే ఏమవుతుంది? లేనిపోని ప్రమాదాలు వస్తాయి. నీకు తెలుసున్న మాటలు నువ్వు వాడు, నీకు తెలియని మాటలు నువ్వు వాడకు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను చాలా మంది భక్తుల దగ్గర విన్నాను ఈ మాట. సాయిబాబా గారికి చాలా సిద్ధులు ఉన్నాయండి. కొంతమంది రచయితలు కూడా వాడేశారు ఈ మాటలు. పొరపాటు ఆ మాటలు వాడకూడదు. సురేశ్వరాచార్యులు వారు వార్తికంలో హెచ్చరిక చేశారు. శంకర భగవత్పాదులు తన స్తోత్రాల్లో హెచ్చరికలు చేశారు. సాయిబాబా గారు ఉపాసనీ బాబా గారి దృష్టాంతంలో బయటకు వచ్చేసింది. బాబా గారి దగ్గర నానావళి అని ఒక శిష్యుడు ఉండేవాడు. అతని పని ఏమిటంటే ఏ కోరిక కోరడు. ఓ పిచ్చాడు ఉన్నట్టు ఉంటాడు. మీకు చెప్పానే, పిచ్చాళ్లే కనపడిన వాడెవడు సామాన్యుడు కాడు ఆధ్యాత్మ విద్యలో. వాడు ప్రచండు. మహానుభావుడు రమణ మహర్షి అరుణాచలంలో తిరుగుతుండగా శేషాద్రి స్వామిని ఉండేవారు. అందరూ పిచ్చాడు అనుకునేవారు. ఆయనకి సమస్త సిద్ధులు కరతలామలకం, ఎప్పుడూ ప్రదర్శన చేయలే. ఆయనకి కంచి కామాక్షి అమ్మవారు దర్శనమై నువ్వు అరుణాచలంలో ఉండంటే ఆయన అరుణాచలం వచ్చారు. మొట్టమొదట రమణ మహర్షిని గుర్తుపట్టిన వారు ఆయనే. బ్రాహ్మణ స్వామి పాతాళలింగం దగ్గర ఉన్నాడని. కానీ మరి ఎప్పుడైనా శేషాద్రి స్వామి ప్రదర్శించారా విద్యలు? ప్రదర్శించారు. మరి అదే సాయిబాబా గారు మసీదులో కూర్చుని ఉండగా ఒకనాడు, అంటే లోకం ఎంత తేడాగా ఉంటుందో చూడండి. ఇది గుర్తుపట్టడానికి మిమ్మల్ని పారాయణ చేయమని చెప్తారు. బాబాగారు మసీదులో కూర్చున్నారు. ఎవరో ధనికులు వచ్చారు ఆయన దగ్గరికి. వచ్చి వాడు ఏం కోరుకుంటాడు? నాకు ఇంకా డబ్బు కావాలి, నాకు ఇంకా డబ్బు కావాలి, నాకు ఇంకా డబ్బు కావాలి. అంతేకాని డబ్బు అన్నది ఒక మైకం. దాన్ని మీరు నెయ్యి పోసి అగ్నిహోత్రాన్ని ఎలా ఆర్పలేరో బాగా జ్ఞాపకం పెట్టుకోండి. డబ్బుని సంపాదించి 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 ఈ స్థాయిలో డబ్బు చాలని మీరు అనలేరు. అదే 7 అవతాల కథ అని రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు. ఎంత సంపాదించండి, ఇంకా సంపాదించి ఇంకా సంపాదించుంటుంది. డబ్బే పాపము. ఎందుకని అంటే మిమ్మల్ని తిప్పుతూనే ఉంటుంది, దానికి ఆకర్షణ ఉంటుంది. అందుకే పెద్దలు ప్రయత్నపూర్వకంగా ఒక చోట ఆగిపోతారు. ఎందుకని అంటే ఇంకా సమయం వృధా అయిపోతుంది అని. వాళ్ళు వచ్చి బాబా గారిని ఓ డబ్బులు డబ్బులు డబ్బులు, ఇంకా డబ్బు రావాలి, ఏం చెయ్యం, ఇంకా డబ్బు రావాలి, ఏం చెయ్యమని అడుగుతున్నారు. అడుగుతుంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు బాబా. ఏమిరా ఈ ప్రపంచం ఇలాగా అని. ఉపాసనీ బాబా ఆయన దగ్గర తర్ఫీదు పొందితే అంతమంది ధనికుల చేత గౌరవింపబడ్డారు. బాబా కూడా ఈ ధనికులందరి చేత గౌరవింపబడాలనుకుంటే ఉపాసనీ బాబాలా 4 మాటలు చెప్పలేరా? ఆయన ఏమీ చెప్పలేదు, మౌనంగా ఉన్నారు. ఉంటే ఆయన దగ్గర నానావళి ఏనుండేవాడు, ఒకడు పిచ్చివాళ్ళ ఉండేవాడు. అతను ఆత్మజ్ఞాని. ఆయన పిచ్చి ఏమిటో బాబా గారికి కొడికే తెలుసు, మిగిలిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు లోపలికి. పెద్ద పిచ్చాడు అరిచినట్టు అరుస్తూ ఉండేవాడు. అతను వస్తుంటే తప్పుకునేవాడు అందరూ. నేను పుస్తకాల్లో చదివిందే మహాప్రభు. గబగబా వచ్చాడు. వచ్చి బాబాకి ఎదురుగుండా కూర్చున్నాడు. కూర్చుని, బాబా నాకు డబ్బు కావాలి. ఎంత డబ్బో తెలుసా? చెట్టు కావాలి. ఆ చెట్టు ఎలాంటిదో తెలుసా? ఇప్పుడే పుట్టాలి. ఈ పుట్టిన చెట్టు ఏమిటో తెలుసా? ఎప్పుడో పెద్దదై పళ్ళిస్తే నేను ఊరుకోను. అలా ఇస్తే కల్పవృక్షం అంటారు దాన్ని. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచసిబిహి. ఆ స్థాయిలో మాట్లాడాడు నానావళి. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కోరికలు చెప్తే పువ్వు పూసి కాయ కాసి పండు అవుతుంది. బాబా అంటే నాకు కల్పవృక్షం వద్దాం లేదు. ఎంత గమ్మత్తగా మాట్లాడాడో చూడండి. ఇప్పుడే నాకు ఈ కోరిక తీర్చడం కాదు, డబ్బు ఇవ్వడం కాదు. ఇప్పుడే ఆ చెట్టుని తుండగానే నేను ఎంత కోరిక అంత డబ్బు కాయాలి. ఆ డబ్బంతా నేను కోసేసుకుంటాను. అది మళ్ళీ కాసి ఊరుకోవడం కాదు, మళ్ళీ కాయాలి. అలాంటి చెట్టు కావాలి, ఇప్పుడే కావాలి, ఇక్కడే కావాలి ఈ అన్నాడు.
అంటే బాబాగారు చూసి నవ్వారు. మిగిలిన వాళ్ళకి అనిపించింది వాళ్ళందరూ చాలా డబ్బున్న వాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, వచ్చి బాబాతో మాట్లాడుతున్నారు, ఏంటి నానావళి గొడవ అసహ్యంగాను, వాళ్ళందరి ముందు వెళ్ళి బాబాతో అలా మాట్లాడితే బాగుంటుందా, ఈ పిచ్చాడోడు మసీదులోను అస్తమానం వెళ్ళి ఇలాగే మాట్లాడుతుంటాడు ఆయనతోటి అని వచ్చిన ధనికులతో మాట్లాడాల బాబాగారు. నానావళిని చూసి అన్నారు, అలాంటి చెట్టు కావాలా నానావళి, ఇచ్చాను తీసుకుపోవాలా, ఇచ్చావా బాబా, చాలా సంతోషం పట్టుకుపోతున్నాను అని బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ చూశారు, ఈయనతో ఎంతసేపు చెప్పుకోవడమే కానీ ఈయన మనకేమి ఇచ్చినట్టు ఏం కనపట్టలేదురా అని లేచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత మేము బాబా అనుచరులం అని చెప్పుకుంటున్న వాళ్ళ మసీదులో ఉన్నారు. బాబా అని అర్థం చేసుకోకుండా బాబా అనుచరులం అని చెప్పుకున్న వాళ్ళ స్థాయి అలాగే ఉంటుంది. వాళ్ళు వచ్చి అన్నారు, ఏమిటి బాబా అంతంత డబ్బున్న వాళ్ళు వాళ్ళందరూ వచ్చి మీ ఎదురుగుండా కూర్చుని మాట్లాడుతుంటే ఏమిటి నానావళి అల్లరి, ఇప్పుడు చెట్టు కావాలంటాడు, డబ్బు కాయాలంటాడు, డబ్బు కోసుకుంటానంటాడు, ఇప్పుడే ఉండాలంటాడు, ఇప్పుడే పట్టుకుపోతానంటాడు, మీరేమో ఊరికే ఉపేక్షిస్తుంటారు. ఆ నానావళిని ఏమనకండి అంటారు. ఏంటి బాబా పిచ్చాడి గోళ, మీరు అనుమతి ఇవ్వండి, ఆ నానావళి మసీదులోకి రాకుండా చేసేస్తాం, అతనికి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఏమిటి వాళ్ళ బాధ, డబ్బులున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అతను అలా మాట్లాడకూడదని. అంటే బాబా అన్నారు, నానావళి గురించి మీకేం తెలుసు, నా దగ్గర ఆధ్యాత్మ భాండాగారం నిండిపోయి ఉంది, నా దగ్గర భగవత్ సంబంధమైనటువంటి విషయాలు కోకొల్లలుగా ఉన్నాయి, ఎవరైనా వచ్చి అడుగుతారేమో ఉదారంగా పంచి పెడదామని చూస్తున్నాను, ఎవరికీ అక్కర్లేదు, దాని గురించి అడిగేవాడు లేడు, నన్ను అడగక్కర్లేదు, పొంగి పొరలిపోతోంది, వచ్చి తీసుకెళ్ళచ్చు, కానీ తీసుకెళ్ళేవాడు అవక్కర్లేదు, ఎవడొచ్చినా డబ్బు 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 డబ్బు, పట్టుకెళ్ళిపోతారా డబ్బు కావలసిందే. ఎక్కడ వరకు డబ్బు, తినడం వరకు, ఉండడం వరకు, కట్టుకోవడం వరకు, కోర్కెలకు అంతెక్కడ ఉంది, ఎన్ని కోర్కెలైనా పుడతాయి, ఎంత డబ్బు కావాలి, ఎంత డబ్బు ఇస్తే మీ దేహాలు తృప్తి పొందుతాయి, మీ మనస్సులు తృప్తి పొందుతాయి. నానావళి యథార్థం చెప్పాడు. నానావళి సామాన్యుడు కాడు, నానావళి చాలా జ్ఞాని, అతన్ని రానివ్వండి, అతని జోలికి మీరు వెళ్ళకండి అని చెప్పారు. నానావళి ఎవరో బాబాకి తెలిసింది, బాబా ఎవరో నానావళికి తెలిసింది. అందుకే ఒక రోజున బాబా అక్కడ నిలబడితే ధనికులైన వారందరూ లైన్లో వస్తూ బాబా గారి పాదాల దగ్గరికి తీసుకెళ్లి రకరకాల పదార్థాలు తీసుకొచ్చి పెట్టి, పూలదండలు తీసుకొచ్చి పెట్టి, నైవేద్యాలు తీసుకొచ్చి పెట్టి, ఆభరణాలు తీసుకొచ్చి పెట్టి ఇంత అల్లరి చేస్తున్నారు. చేస్తుంటే నానావళి లైన్లో వచ్చాడు. వచ్చి, ఏం బాబా అంతే తిరిగిపోయావా, నువ్వెవరో గుర్తుందా, ఏమిటి నైవేద్యాలు, ఏమిటి ఆభరణాలు, ఏమిటి ఇవన్నీ అని అడిగితే చేతులు కట్టుకుని లేచి నిలబడి బాబా సమాధానం చెప్పారు. బాబా తొట్టుపాటు పడుతున్నారేమో, వీళ్ల పట్ల తాదాత్మ్యత చెందుతున్నారేమో, తన సహజ స్థితి నుంచి జారుతున్నారేమో పరీక్ష చేశాడు. బాబా గొప్పగా చెప్పుకున్నారు, నానావళి నన్ను పరీక్ష చేశాడని. అలాంటి శిష్యుడి కోసం పరితపిస్తారు. ఇలాంటి తుచ్చమైన వాళ్ళు ఎప్పుడు ఉంటారు. కోరికలని తిరిగే వాళ్ళు కోట్ల మీద ఉంటారు. నాకు ఆత్మజ్ఞానం కావాలని తిరిగేవాడు ఎక్కడో ఒక్కడుంటాడు. బాబా లొంగారా ధనికులకి? లొంగలా. అది సాబూరి. చెప్పడానికి ఆచరణకి అంత కష్టం. తను ఆచరించినది తాను చెప్పారు బాబా. ఆయన ఏమలా లొంగలేదే. మరి ఉపాసని బాబా లొంగిపోయారా లేదా? ఆ మాట చెప్పడానికి నేనేం భయపట్టలేదు, యథార్థంగా చెప్తున్నాను. ఉపాసని బాబా లొంగిపోయారు కాబట్టే 4 ఏళ్ల కాలం పూర్తవకుండా వెళ్ళిపోయారు. లేకపోతే సాయిబాబాకి చెప్పకుండా వెళ్ళొచ్చా? గురువుకి చెప్పకుండా వెళ్ళిపోవలసినంత అత్యవసరం ఏమిటి వచ్చింది ఆయనకి? లోకము తన్ని పొగుడుతుందని ధనవంతులు ఆహ్వానించారని తనకి కొన్ని సిద్ధులు వచ్చాయని వెళ్ళిపోయారు. మరి సిద్ధులు కూడా ఇప్పుడు మీ అనుష్ఠానాన్ని పాడు చేశాయా, పాడు చేయలేదా? శంకరాచార్యులు వారు చెప్పింది అబద్ధమా నిజమా? సురేశ్వరాచార్యులు వారు చెప్పిన వార్తికం నిజమా అసత్యమా? పరమ యథార్థం. సిద్ధులు మనిషిని పాడు చేసేస్తాయి. ఆ సిద్ధుల్ని ఎక్కడ ఎంతవరకు వాడుకోవాలో తెలిస్తే ఉపయోగపడతాయి. మీ ఇంట్లోనే ఉంది కత్తిపీట, మీ ఇంట్లో కత్తిపీట ఉంది కదా అని తీసుకొచ్చి, ఆహాహా కత్తిపీట, రోజు వంకాయల్ని తరుగుతున్నదానా, తోటకూరని తరుగుతున్నదానా, నువ్వు తరగకపోతే నేను ఎక్కడ తింటానే కూరలో, ఎంత ఉపకారం చేస్తావు ఏమిటి? నువ్వు తీసుకెళ్ళి ఎక్కడో మూల పెట్టడమా మా ఆవిడ? ఛీ, దానికి అసలు తెలియదు. ఇంత ఉపకారం చేస్తున్న కత్తిపీటని, నాకు అన్నాన్ని వండి పెడుతున్న అగ్నిహోత్రపు పొయ్యిని హాల్లో తీసుకొచ్చి సోఫా సెట్లో పెడతానని పెడితే ఎవడో వచ్చిన రిది చూసుకోకుండా కూర్చున్నాడు అనుకోండి, ఎంత ప్రమాదం వస్తుంది? ఏ వస్తువుని ఎక్కడ ఎంతవరకు పెట్టుకోవాలో తెలిసి ఉండాలి. దానికి తగినటువంటి నిబద్ధత ఉండాలి. ఉంటే మీరు దాన్ని అక్కడ వరకే వాడగలగాలి. వాడితే తప్పు లేదు.
ఒక గురువు శిష్యుణ్ణి రక్షించుకుంటాడు, ఒక యోగి తనని ఆశ్రయించినటువంటి వాడిని రక్షిస్తాడు. ఆ రక్షణ ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఆర్తి తీర్చడానికి వాడితే పర్వాలేదు. అంతేకాని పిచ్చ కోరికలతో వచ్చిన వాళ్ళందరికీ తన సిద్ధులు ఉపయోగిస్తే వాడు భ్రష్టుడైపోతాడు. అందుకని అలా వాడకూడదు. అందుకనే ఉపాసనీ బాబా జీవితమే మనకి సాబూరిలో వచ్చినటువంటి తొట్టుపాటుకి గుర్తు. దెబ్బ తిన్నారా లేదా ఉపాసనీ బాబా? అందుకని సాబూరి అంటే 2 రకముల వైక్లభ్యము. మీ కోర్కెలు తీరలేదని భగవంతుణ్ణి నిరసించి భగవన్మార్గమునందు నిలబడలేక మీ అంత మీరుగా జారిపోవుట, భగవంతుడి పాదములు పట్టి ఉపాసనలో మీరు ఎదుగుతూ ఉండగా అనుకోకుండా మీకు వెంటబడినటువంటి సిద్ధులను మీరు వాటితో తాదాత్మ్యము చెంది లోకమునకంతటికీ వాటిని పంచిపెట్టడంలో మీరు సన్మానాల్ని సత్కారాల్ని కోరుకుని ప్రయత్నపూర్వకముగా భగవంతుడి నుంచి దూరమగుట, 2 సాబూరి నుంచి జారిపోవుటయే. ఈ రెండిటికీ సహనం ఉండాలి, ఈ రెంటిని తట్టుకోవడానికి శక్తి ఉండాలి. ఎందుకని మీకొక్క ఉదాహరణ చెప్తా. ఇందుకే సుందరకాండ పారాయణ చేయండి అంటారు, సుందరకాండ ఉపాసన కాండ అంటారు. సుందరకాండలో సీతమ్మ ఏమంది? అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేష్వమనుషాణం. రామా, నిన్ను నమ్మి భూమి మీద శయనం చేశాను, ఒక్క బట్ట కట్టుకున్నాను, ఉపవాసం చేశాను. కృతజ్ఞుడైన వాడికి చేసిన ఉపకారంలా నేను నీ పట్ల చేసినటువంటి ఉపాసన అంతా వ్యర్థమైపోయింది రామా, ఉరిపోసుకుంటానండి. ఇప్పుడు సీతమ్మ తల్లి యొక్క సహనమునందు వైక్లభ్యం వచ్చిందా లేదా? సాధకుడి యొక్క ఉపాసనలో వచ్చే వైక్లభ్యాన్ని చూపించారు. భగవంతుని యొక్క దర్శనం అవ్వలేదనుకోండి, భక్తుడు ఇలాగే ఆరాట పడిపోయి నింద చేస్తాడు. రామదాసు గారు చేశారా లేదా? ఎవడబ్బా సొమ్మా నీకులు కూచు తిరిగేవు రామచంద్ర అన్నారా లేదా? అన్నమాచార్యుల వారంతటి వారు ఒకనాడు ఒక రాజు యొక్క అనుగ్రహం కోసమని వెళ్ళినందుకు ప్రమాదానికి లోనయ్యారా లేదా? వెంట పడుతుంటాయి. అయితే మహాత్ములకున్న గొప్పతనం ఏమిటంటే తమ పొరపాటుని గుర్తించి వెంటనే దిద్దుకుంటారు. దెబ్బాలా కోర్వాక నిన్ను తిట్టితి కానీ రామచంద్ర ఆయాస పడబోకు రామచంద్ర అన్నారు. దిద్దుబాటు అయిపోయింది. దిద్దుబాటు జరగలేదనుకోండి ప్రమాదం వచ్చేస్తుంది. అందుకే ఉపాసనలో ఈ ప్రమాదముల నుంచి గట్టెక్కడాన్ని సాబూరి అంటారు. దీనికి చాలా ఓర్పు ఉండాలి. నిరంతరం మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మీరు ఎక్కడ పొరపాటు చేస్తే ఆ పొరపాటును మళ్ళీ ఈశ్వరుడికి చెప్పుకోగలగాలి. స్వామి, నా వల్ల ఈ పొరపాటు జరిగిందయా, నేను ఇలా ప్రవర్తించానయా, నన్ను క్షమించవయ్యా అని చెప్పుకోవాలి. ఆయన రక్షిస్తాడని ఓర్మితో ఉండగలగాలి. ఇన్ని నిలబడితే సాబూరి. అప్పుడు ఆత్మదర్శనము. గురువు నుంచి ఒక శిష్యుడు పొందేది ఏమిటి? ఆత్మదర్శనం. ఆత్మదర్శనం అనేటటువంటి మార్గంలో నువ్వు ఇన్నిటిని దాటగలగాలి. ఒక్కొక్క నాడేమవుతుంది, అనుకోనటువంటి వస్తాయి, కంటిని ఆకర్షించే వస్తాయి, కడుపును ఆకర్షించే వస్తాయి. హనుమ సీతమ్మ దర్శనానికి వెళ్ళారు, ఆత్మదర్శనానికి. ఎన్నొచ్చాయి? ఒంటి మీద సరిగ్గా బట్టలు లేని ఆడవాళ్ళందరూ కనబడ్డారు. మన రామాయణంలో మీరు విన్నారు కదా, పెద్ద పెద్ద భవంతులు చూశారు. అందుకే సవేష్మజాలం బలవాం దదర్శ అన్నారు వాల్మీకి మహర్షి. అన్నీ చూస్తున్నా సరే వాటితో తనకే సంబంధం ఉండకూడదు. తామరాకు మీద నీటి బొట్టులా తాను నిలబడగలగాలి. వాటితో తనకి ఏ సంబంధం ఉండకూడదు. ఎవరింటికో వెడతాడు, అక్కడేవో చాలా అందమైనవి కనపడతాయి. అది నీ మనస్సులో నిలబడింది అనుకో, వాళ్ళ ఇంట్లోనండి ఫలానది చాలా బాగుందండి అని నీకు జ్ఞాపకం ఉందనుకో, టు దట్ ఎక్స్టెంట్ నువ్వు జారిపోయావని గుర్తు. అంటే నీ మనస్సు దాని మీద నిలబడిపోయింది. నీ మనస్సు దేని మీద నిలబడాలి? వాటి వేటి మీద నువ్వు నిలబడకూడదు. ఆ ఇంటి పూజామందిరం మీదో భగవన్మూర్తి ఎందో వారి సౌజన్యమునందో దాన్ని మాత్రమే నువ్వు చూడాలి. అలా చూడగలిగితే నువ్వు జారిపోనట్టు. అందుకే హనుమ అన్ని దర్శనం చేసినా ఎక్కడా ఆగిపోలేదు. సీతమ్మ కోసం వెతుకుతూ వెళ్ళిపోగలిగారు. అది సాబూరి, అది సహనం. ఇప్పుడు చెప్పండి, చాలా చిన్న మాటలా శ్రద్ధ సాబూరి అన్న వాటి గురించి 1 గంటలోనో 2 గంటల్లోనో యథార్థములకు చెప్పగలవా? చెప్పలేవు. అయితే గమ్మత్తు ఎక్కడ ఉంటుందంటే ఆ సాబూరిలో ఉంటే మరి బాబా రక్షించారా? ఇప్పుడు అది ఒక ప్రశ్న కదా. అలా ఉంటే రక్షించారా? అసలు సాబూరి అన్నది ఏ స్థాయిలో ఉంటుంది రక్షణకి? ఇవే లీలల కింద వస్తాయి మీకు. అందుకే బాబా ఉన్నారు, బాబా మనని రక్షించి తీరుతారు.
బాబా మీ కంటెదురుగుండా కనపడుతున్నారు. ఒకప్పుడు మసీదులో ఉండగా ఆయన శరీరంతో ఉన్నారు. ఉన్నప్పుడు ఆయన మనకి ఉపకారము చేయగలిగిన వాడే, ఆయన సమర్థుడే. ఒక ఆవిడ కొన్ని కారణాలకి నమ్మింది. ఆయన లోపల ఉన్న ఆత్మజ్ఞానాన్ని గుర్తించడానికి ఒక స్థాయి ఉండాలి. ఆ స్థాయి ఉంటే తప్ప పసిగట్టలేరు. ఆ స్థాయి లేని వాళ్ళు దేన్ని చూసి పసిగడతారు? ఆయనకి బయట ఉన్న కొన్ని శక్తులు చూసి పసిగడతారు. అందుకే బాబా కొన్ని అసహించుకున్నారు. ఆయన మంచం మీద పడుకునేవారు. ఆ ఉయ్యాల బల్ల మసీదుకి ఏదో పైన ఉన్నటువంటి కొక్కేలకు కట్టేవారు. దాన్ని చీలిక పీలిక గుడ్డలతో కట్టేవారు. దానికి చుట్టూ దీపాలు ఇట్టేవారు. ఆ బల్ల ఏదో ఇంత ఎత్తులో ఉండేది. ఇది ఎక్కి పడుకునేవారు. ఆ గుడ్డలు ఎంత పీలిక గుడ్డలు అంటే ఎవడైనా కట్టుకుని ఆ బల్ల ఇలా అయితే ఆ గుడ్డలన్నీ కింద పడిపోతాయి. ఆ బల్ల కింద పడిపోతుంది. అప్పుడు దాని మీద ఎక్కేవాడు పడుకోడుగా. పైగా నేను నిలబడ్డాను అనుకోండి, అది నా కంఠం అంత ఎత్తు వచ్చింది అనుకోండి, దీని మీదే నేను రోజు పడుకుంటూ ఉంటానండి అన్నాను అనుకోండి, వెంటనే మీరు ఏమడుగుతారు? ఎలా ఎక్కుతారండి అంటారు కదా. అదేంటంటే అంత ఎత్తుంది కదా, దీని మీద ఎలా ఎక్కి పడుకుంటారు కోటేశ్వరారు అన్నారు అనుకోండి. నేను చెప్పకుండా నవ్వేశాను అనుకోండి, మీకు కుతూహలం బయలుదేరుతుంది. ఎలా ఎక్కి పడుకుంటాడండి దీని మీద అని. అప్పుడు నేను చెప్పలేదు కాబట్టి మా ఆవిడ్ని మంచి మాటల్లో అడుగుతారు, ఏమండి ఎలా ఎక్కుతారండి, ఏదైనా స్టోరీ మించి ఎక్కుతారా అని. మా ఆవిడ కూడా నవ్వేసింది అనుకోండి. మా అబ్బాయిని అడుగుతారు, మా అమ్మాయిని అడుగుతారు, వాళ్ళు కూడా నవ్వేశారు అనుకోండి. అప్పుడు మీరు కోటేశ్వరారు మీ ఇంటికి ఒక్కసారి రాత్రి 9 గంటలకు వస్తామండి, ఒకసారి మీరు పడుకుంటుంటే ఒకసారి నమస్కారం చేసుకెళ్ళిపోతాం. ఏమిటి కోరిక? వీడు ఎలా ఎక్కుతాడో బల్ల చూడాలని. అందుకని ఇది ఏ వెర్రికి వెళ్ళిపోయిందో తెలుసా అండి? రాను 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 4 పక్కల దీపాలెట్టుకుని పీలిక గుడ్డలతో బల్ల కట్టుకుని ఎలా ఎగిరికి పడుకుంటాడు ఈయన చూద్దామని. ఇంకా బాబాగారు పడుకుందామని లోపలికెడుతుంటే కిటికీల్లోంచి, కన్నాల్లోంచి, తలుపు సందుల్లోంచి జనం ఎలా ఎగిరి ఎక్కుతాడు ఈయన. ఇన్ని శక్తులు ఉన్నవాడు దాని మీదకి ఎక్కడ, అసలు దాని రహస్యం వేరు. అది ఎలా ఎక్కుతాడని వీళ్ళకి అనుమానం. అందుకని అందుల్లోంచి చూసేవారు ఆయన మానిష రసం వేసి. వీళ్ళందరికీ ఇంక నేను ఎక్కితే, ఇది పెద్దవాళ్ళందరూ పడ్డారు ఈ బాధలు. రమణ మహర్షికి ఒంట్లో బాగులేకపోతే బయట చిన్న బాత్రూమ్ కట్టారు పాపం. కడితే ఆయన అందులో స్నానం చేసేవారు. ఆయన స్నానం చేస్తే ఒంటి మీద పడ్డ నీళ్లు, ఆయన స్నానం చేసి నీళ్లు బయటికి రావు, తూలోంచి ఆ బయట క్యూల్లో నించునేవారు. నించుని ఆయన స్నానం చేసి నీళ్లు గ్లాసులతో పట్టుకుని వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయి తీర్థాల కింద పుచ్చేసుకునేవారు. ఓసారి ఎందుకో స్నానానికి వెడితే తూము దగ్గర చాలా మంది ఉన్నారు. ఆయన చూసి ఎందుకు అక్కడ ఉన్నారు వీళ్ళందరూ అన్నారు. ఇలా దాచుకుంటున్నారు. ఎందుకు అందరు అలా చేతులు దాచుకుంటున్నారు అన్నారు. ఈయన స్నానం చేసి నీళ్లు అట్టుకుపోవడానికి గ్లాసులు అట్టుకుని వచ్చారు. ఇంత వెర్రిగా ఉంటుంది ప్రపంచం. దానికి అర్థం ఉండదు. ఆయన అనుగ్రహించి ఓ తీర్థం ఇస్తే దానికి ఒక ప్రయోజనం, ఆయన సంకల్పం చేసి ఇచ్చారు కాబట్టి. ఆయన సంకల్పం లేదు. ఆయన సంకల్పం లేకుండా ఆయన స్నానం చేసి నీళ్లు తాగేస్తే నీకు ఆత్మజ్ఞానం వస్తుందా? ఇస్ దేర్ ఎనీ మీనింగ్ ఇన్ ఇట్? అర్థం ఉండదు. ఆయన అన్నం తినేవారు. ఆ విస్తరి పట్టుకెళ్ళిపోయి అందులో ఉండిపోయిన మెతుకులు, వదిలేసిన పచ్చడి తినేసేవారు. ఎందుకంటే అలా శేషం తినేస్తే వీళ్ళకి ఆత్మజ్ఞానం వచ్చేస్తుందేమో, శక్తులు వచ్చేస్తాయని. అలా వచ్చేస్తాయా? ఆయన ఇస్తే వస్తాయి. ఇదో వెర్రి చాలా మందికి ఉంటుంది. ఇది ప్రపంచం అసహ్యకరంగా ఉంటుంది. ఆయనకి ఏదో చేసేస్తే, ఆయన దగ్గర ఏదో పుచ్చేసుకుంటే, ఆయన చేయి గట్టిగా నొక్కామనుకోండి, ఆయన దగ్గర శక్తులన్నీ మనకు వస్తాయంటాడు ఎవడో. ఇంకా ప్రతివాడు చేయి నొక్కేయడం మొదలెడతాడు. ఈయన నొప్పి మొదలవుతుంది. ఇంకా దానివల్ల అలా ఇంకా ఏమవుతుందంటే, అయ్యా వేదిక దిగిన తర్వాత దయచేసి నా చెయ్యి ముట్టుకోకండి నేను ఇలా పెట్టుకెళ్ళిపోతుంటాడు. ఆ చెయ్యి అందుకే దాచేస్తాడంటాడు ఎవడో. ఇంకా ఆయన ప్రారంభం ఎలా ఉంటుంది మీరు చూడండి. ప్రపంచం అలా ఉంటుంది. అందుకని బల్ల ఎక్కడం కూడా కష్టమైంది ఒకప్పుడు బాబాగారికి. ప్రాక్టికల్గా ఆయన జీవితం మనకి జ్ఞానులు ఎన్ని కష్టాలు పడ్డారో ఈ ప్రపంచంలో ఆవిష్కరిస్తుంది. మీరు ఆయన జీవితం పారాయణ చేస్తే ఇలా ఉంటుంది కదరా. పనికి మాలిన పీలిక గుడ్డలు కట్టుకుని ఆయన యోగశక్తితో ఆయన పడుకున్నారు. నీకెందుకు దాని గురించి? అది చూస్తే నీకు పుణ్యమా, పురుషార్థమా, లేకపోతే అలా చూస్తే నీకేమైనా ఉత్తమగతులు వచ్చేస్తాయా? అది చూస్తాడు వాడు. ఒక్కొక్కడు విచిత్రమైన ప్రశ్న వేస్తాడు. కోటేశ్వరారు మీరు పూజ చేసుకుంటుంటే చూడాలందంటారు. నేను పూజ చేసుకుంటే నువ్వు చూడడం ఏంటి? పూజ అనేది ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ ఏ పర్సనల్ అఫైర్. నేను పూజ చేసేటప్పుడు నేను ఇక్కడేదో చూసుకుంటుంటాను, ఇక్కడేదో ధ్యానం చేస్తాను. నీకేమైనా అర్థం అవుతుందా నేను ఏం చేస్తున్నానో? అందుకే బాబా మంత్రాలు చదువుతూ ఏదో మసీద్ చుట్టూ ఇలా ఇలా చేతులు ఊపారంటారు. అది ఏమిటో నీకు అర్థం కాదు. ఒక జ్ఞాని చేసినటువంటి చేష్టితములు నీకు తెలియవు. తెలియనప్పుడు ఆయన ఏం చేశారన్నది ధ్యానం చేస్తే ఆయన అనుగ్రహం ఉంటే తెలుస్తుంది. అవి వేదికల మీద చెప్పకూడదు కూడా. అవి గురు శిష్య సంబంధం అంతే. అందుకని అది తెలుసుకో. ఆయన ఈజ్ ఎ జ్ఞాని అంతవరకే. ఆయన ఒక సద్గురువు, ఆయన సమర్థుడు. అలా ఆయన కొన్ని లీలలు చేశారు. ఎక్కడో ప్రస్తావనలోకి వస్తాయి. ఒకసారి ఆయన నీళ్లు తాగారు, కక్కారు.
ప్రమిదలో పోసి దీపం వెలిగించారు, అది నూనె అయిపోయింది. ఎలా అయిపోతుందండి అంటే అది సైన్స్కి ఏం అందదు, ఆయన యోగశక్తి, ఆయన చెయ్యగలరు అలాగా. ఇవి చూసింది ఒక ఆవిడ పేరు చంద్రాబాయి. ఆవిడ చూసింది, కానీ ఆవిడలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆవిడ ఎప్పుడూ ఏ కోరిక కోరలేదు. ఇటువంటి చేష్టితములు కొన్ని ఆవిడ చూసింది. అవి ఎందుకు చేశారు బాబా అంటే, ఏమంటే మరి ఉపాసనీ బాబా చేసినట్టే బాబా కూడా చేశారు కదా, మరి ఇప్పుడు బాబా యందు దోషము లేదా? మీకు వెంటనే ఒక అనుమానం రావచ్చు. బాబా ఇది చేయడానికి ఒక కారణం ఉంది. బాబా అపేక్షించి చేయలేదు. ఆయన ఉన్నది మసీదులో అయినా ఆయన దీపాలు పెట్టించేవారు. దీపం పెట్టడం అనేటటువంటిది గొప్ప సంప్రదాయం. సరే, అసలు దీపం ఎందుకు పెడతారు అంటే మళ్ళీ అదో శాస్త్రం. మధ్యాహ్నం 11 గంటలకి సత్యనారాయణ వ్రతం చేస్తే దీపం వెలిగిస్తాడు. ఎందుకు ఇప్పుడు దీపంలో అయితే కనపడదా? ఎందుకురా నూనె వేస్ట్, దీపం వేస్ట్, ఇంత వెలుతురుండగా దీపం ఎందుకు అని తీస్తే అది సైన్స్ కాదు. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. అందుకు పెట్టాను దీపం అని చెప్పింది శాస్త్రం. సరే, అందుకని దీపం అందుకు పెడుతుంటే ఆయన దీపాలు పెట్టించారు. దానివల్ల సర్వశ్రేయోభివృద్ధి, అందరికీ మంగళం జరుగుతుంది. ఆయన పాపం ఏం చేసేవారంటే తలో షావుకారు దగ్గరికి వెళ్ళి కాస్త నూనె పట్టుకొచ్చి, అసలు నూనె ఎవడు పుచ్చుకోడు, కానీ నూనె రూపంలో ఆయన వీళ్ళ పాపాలు తీసుకుని లోకమునకు మంగళ కోసమని దీపాలు వెలిగించేవారు ఆయన చేత్తో. ఏమిటి దానివల్ల? వాళ్ళ పాపాలే కదా వాళ్ళని కట్టి కొడపాలి ఊళ్ళో వాళ్ళని. అందుకని అలా కట్టి కొడపకుండా లోకరక్షణము కోసమని అందుకే పెద్దలు యజ్ఞం చేస్తారు. ఎందుకో లోకశాంతి కొరకు అంటారు. అలా వారు దీపాలు వెలిగించేవారు. అందులో మళ్ళీ ఒకడు బయలుదేరాడు ఆ ఊరిలో పెద్దవాడు, వాడి పేరు కాటే అనుకుంటాను, బహుశా నేను కరెక్ట్ అయితే కాటే కదండి. ఆ కాటే అన్న ఆయన ఏమన్నాడంటే, ఉట్టిది ఇలాగే నూనె పట్టుకుపోయి దీపాలు వెలిగిస్తుంటాడు, అదంతా అనవసరం కాదు, ఎంత నూనె వృధా అయిపోతుంది, ఎందుకు దీపాలు మసీదు నిండా అలా వెలిగిస్తాడు, మీ అందరు ఇస్తున్నారు కాబట్టి వెలిగిస్తున్నాడు తేరగాను. ఇదంతా తన గొప్ప అని చెప్తుంటాడు ఊళ్ళో వాళ్ళకి, బాబా మసీదంతా దీపాలు వెలిగిస్తారు అని చెప్తుంటాడు. ఇవ్వడం మానేయండి అన్నాడు. అంటే ఈ వర్తకులందరూ ఎవడో చెప్పేవాడు దొరికాడు, ఫోన్ లేదు మానేయచ్చు అని చెప్పి వీళ్ళందరూ నూనె ఇవ్వడం మానేశారు. మానేస్తే లోకమునకు మంగళం చెయ్యాలనుకున్నటువంటి ఒక యోగ పురుషుడికి, ఒక మహాజ్ఞానికి, ఒక సమర్థ గురువుకి నువ్వు నూనె ఇవ్వకపోతే దీపం ఆగిపోతుందా? ఆయన వీళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్నారు, అంతేగాని ఆ నూనె ఆయన దాగారా, ఆయన ఒంటి మర్దనా చేసుకున్నారా? అందుకని ఓ లోటాతో నీళ్లు తెచ్చి వీళ్ళందరూ చూస్తుండగా వీధిలోకి వచ్చి కసి నీళ్లు తాగేశారు. తాగేసి వీళ్ళందరూ చూస్తుండగా మళ్ళీ ఆ లోటాలోకి కక్కేశారు. కక్కేసి ప్రమిదల్లో పోశారు. వీళ్ళందరూ వెరి నవ్వు నవ్వుతున్నారు. చూడరా, నీళ్లు తాగి కక్కి ప్రమిదల్లో పోశాడు, దీపాలు అంటుకుంటాయా అంటున్నారు. అన్ని ప్రమిదల్లో పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించారు. మసీదంతా చక్కగా దీపాలు వెలుగుతున్నాయి. నవ్విన వాళ్ళు నవ్వారు కానీ చూడండిరా ఎలా వెలుగుతున్నాయని ఈయన నవ్వలేదు. ఈయన మసీదులోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు బుద్ధి వచ్చింది నవ్విన వాళ్ళందరికీ. బుద్ధి వచ్చి పరిగెత్తుకొచ్చి, బాబా మా తప్పు తెలుసుకున్నాం, నువ్వు సర్వసమర్థుడివి, నువ్వు తలుచుకుంటే నీటిని నూనెగా మార్చగలవు నీ ఉపాధితో కలిసినంత మాత్రం చేత. మేము నూనిస్తున్నామని అహంకరించాం ఇంతకాలం, బాబా మసీదులో దీపాలు పెట్టడానికి నూనిస్తామన్నారు. ఇప్పుడు వారు ఒక జ్ఞాని సన్నిధానంలో జ్ఞాని చేత వెలిగింపబడేటటువంటి దీపము కోసమని ఇచ్చినటువంటి నూనె వలన ఇది పురుషార్థము అంటారు. అందుకే పురుషుడు ప్రయత్నపూర్వకంగా దానం చెయ్యాలి. ఇస్తే ఏమవుతుంది? తన పాపము నశిస్తుంది. నశించి ఆ దీపాలు ఎవరి కోసం? తన ఇంట్లో వెలగట్లేదు, మసీదులో వెలుగుతున్నాయి. అక్కడ ఒక మహాజ్ఞాని ఉన్నారు, ఆయన చేత వెలిగింపబడుతున్నాయి. ఇప్పుడు ఈ వెలుగుతున్న దీపానికి ఆలంబనములుగా వెళ్ళినటువంటి నూనె ఈ ఊరినంతటిని రక్షిస్తుంది. ఇప్పుడు ఇది సిద్ధిని ప్రదర్శన చేసినట్ట, లోకాన్ని ఉద్ధరించినట్ట, లోకోద్ధరణ కొరకు ఒక పాఠం చెప్పడానికి చెప్పారు. అంతేకాని ధనవంతులందరూ మెచ్చి ఏదో నాకు కిరీటాలు పెడతారని ఆయన చెయ్యలేదు. కాబట్టి సిద్ధి వినియోగంలో గురువు యొక్క స్థాయికి దిగజారలేదు ఆయన. ఇది ఉపాసనీ బాబాకి సాయిబాబాకి ఉండే తేడా. అది ధనికులు వస్తే చేశారా? చెయ్యలా. ఇది పారాయణలో మీరు గమనించవలసిన రహస్యం. ఆయన జీవిత కోణాన్ని మీరు అర్థం చేసుకోవలసిన రహస్యం. ఇప్పుడు ఇది మీకు అర్థమైంది అనుకోండి, మీరు తాదాత్మ్యతతో బాబా సన్నిధానంలో ఒక ప్రమిదలో నూనె పోసి ఒక దీపం వెలిగించారనుకోండి, పొంగిపోతారు బాబా. ఇది మీరు పారాయణ చెయ్యడం వల్ల మీరు చెయ్యవలసినటువంటి పని. మీరు పారాయణ అంతా చేసిన తర్వాత ముగ్గురికి భోజనం పెడదామని అనుకున్నారనుకోండి, భోజనం పెట్టే సమయానికి వీధిలోకి కుక్క, పెరట్లోకి కాకి వచ్చాయనుకోండి, బాబా మీరు 2 రూపములతో వచ్చారు ఇవాళ అని గబగబా ఒక విస్తట్లో అన్నం పెట్టి కుక్కకి ఒక ముద్ద పట్టుకొచ్చి కాకి పెట్టగలిగారు అనుకోండి,
ఒకరింటికి బాబా భోజనానికి పిలిస్తే కుక్క రూపంలో వెళ్ళారు. ఆవిడ కుక్క లోపలికి వస్తోందని కర్ర పెట్టి కొట్టింది. కొడితే కుక్క పారిపోయింది. ఆవిడ 11 వరకు 12 వరకు 1 గంట వరకు చూసి మసీదుకి వెళ్ళింది. బాబా మీరు మిమ్మల్ని భోజనానికి పిలిచాను, వస్తానన్నారు, రాలేదు, మీరు మాట తప్పారు. ఇదే సాబూరి అంటే. కొట్టింది ఆవిడ, నేరం నెట్టింది బాబా మీదకి. సాబూరిలో వైక్లభ్యం వచ్చింది ఆవిడికి. బాబా మీరు రాలేదండి. ఆయన అన్నారు, చాలే అమ్మా, భోజనానికి పిలిచామని వస్తే కర్ర పెట్టి కొట్టావన్నారు. నేను కొట్టానా బాబా మిమ్మల్ని? అంది. కొట్టలా, నేను కుక్క రూపంలో వచ్చాను, కొట్టావు నువ్వు అన్నారు. తెల్లబోయింది. అదేడు బాబా కుక్క రూపంలో వచ్చారండి. నాకన్నం పెట్టేవాడు కాదు నాకు కావలసింది. ఒక గురువు తనకన్నం పెట్టేవాడిని కోరుకోవడందుకే భిక్షకు వస్తాడు. ఆకలి జబ్బు గురువుకి, మనకి ఆకలి రుచి కోసం వస్తున్నటువంటి అదృష్టం. నాకు ఆకలేసింది అనుకోండి, నేను కడుపు నిండడానికి తినను, నా నాలుక తృప్తి పడడానికి తింటాను. ఎందుకయా కొబ్బరి పచ్చడి 3 మాటలు వేసుకుంటావు? పప్పు పులుసు కూడా పెట్టాను కదా, నీకు పచ్చడి ఎక్కువ పడదు, పులుసు పోసుకో ఉంటుంది మా ఆవిడ. అంటే కొబ్బరి పచ్చడి నాకు ఇష్టమే అని 3 మాటలు వేసుకు తింటాను. ఎందుకు తింటాను? కొబ్బరి పచ్చడితో తిన్నా పప్పు పులుసుతో తిన్నా కడుపు నిండుతుంది, కానీ కొబ్బరి పచ్చడితో ఎందుకు తింటా? నాలుగుకి లొంగ. జ్ఞాని అలా తినడు. అందుకే జ్ఞాని ఒక చిప్ప పట్టుకుని వస్తాడు. ఇదే కౌపీన పంచకం చెప్పారు శంకరాచార్యుల వారు. ఇతి పంచకం అని. గోచి పెట్టుకున్న వాడంత ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో లేడన్నారు. ఆయన 4 ఇళ్ల ముందుకు వచ్చి భవతి భిక్షాం దేహి అంటాడు. ఒకళ్ళు తీసుకొచ్చి ఓ రొట్టె ముక్క బారేస్తారు, ఒకళ్ళు తీసుకొచ్చి ఓ కూర బారేస్తారు, ఒకరు తీసుకొచ్చి పరమాన్నం బారేస్తారు. అన్నీ అందులో కలిసిపోతాయి. పరమన్నం తింటానా, రొట్టె తింటానా, కూర తింటానా జ్ఞాని చూసుకోడు. అన్నీ కలిపి అమాశేపు పాకపు ముద్ద చేస్తాడు. బ్రహ్మజ్ఞానం ఉన్నది అని గుర్తేమిటో తెలుసా అండి? అటువంటి వాడి దగ్గరికి ప్రాణులన్నీ చేరుతాయి. ఆనందం. వాటన్నిటికీ కూడా అది బ్రహ్మం. మనం భగవంతుడి దగ్గరికి ఎలా పెడతామో బ్రహ్మజ్ఞాని చుట్టూ ప్రాణులు చేరుతాయి. రమణ మహర్షి దగ్గరికి కష్టం చెప్పుకోవడానికి కోతులు వచ్చేవి. బాబా గారు రొట్టె తిందామని ఇలా కూర్చునేటప్పటికి కాకులు వచ్చేవి, పక్షులు వచ్చేవి. అలా కూర్చోవడం కాదు, వచ్చి ఆయన తింటుండేవారు, కుక్క తింటుండేది, కాకి తింటుండేది, కోడి తింటుండేది, అన్నిటితో కలిసి ఆయన తింటుండేవారు. చూసినవాడికి ఏమనిపిస్తుంది? పిచ్చాడా, వెర్రేడా, ఏమిటా అన్నం తినమనిపిస్తుంది. బ్రహ్మజ్ఞాని నీకు ఎలా అర్థం అవుతాడు? ఆయన అర్థం అవ్వరు. చాలా కష్టం. నేను తింటే కుక్క వస్తుందా మా ఇంట్లోకి? ఒక్కనాటికి రాదు. ఉండేదే 2nd ఫ్లోర్, కింద వాచ్మెన్, 42 మెట్లు, రాజద్వారం వేసేసి ఉంటుంది. ఆ వెనకాల ఎక్కడో గది, అక్కడ నేను తింటుంటాను. తినేవాడిని నేను, పెడుతున్నది నా భార్య, ఎవరు తినకూడదు. పైకి చెప్పేది ఉపన్యాసం. కుక్కలో బ్రహ్మాన్ని నేను చూడలేను. నిజంగా కుక్కో కాకో అక్కడికి వస్తే ఒక ముద్దో అంత అన్నమో ఈశ్వరుణ్ణి చూసి నేను వెయ్యలేను. అందుకే గీతాచార్యుడు ఒక మాట చెప్పాడు, బ్రహ్మణేగ విహస్తిని, ఏనుగునందు కుక్క మాంసమును తినేటటువంటి చండాలుని యందు సమదృష్టి కలిగిన వాడు బ్రాహ్మణుడు అన్నాడు ఆయన. ఆ స్థాయిలో ఉన్నవాడు బ్రహ్మజ్ఞాని. అందుకనైనా 4 ఇళ్ల ముందుకు వెళ్ళి భిక్ష తెచ్చుకు తినేవారు, అన్నిటితో కలిసి తినేవారు. ఒక్కొక్కసారి ఇలా కుక్కొకటి వచ్చి అలా జాలిగా చూస్తూ నిలబడేది. నిలబడితే తను తిందామనుకున్న పదార్థాన్ని ఆ కుక్కకేసేవారు. అలా చూస్తూ నిలబడేవారు. ఆ కుక్క సంతోషంగా తినేసి కడుపు నిండిపోయిన తృప్తి కళ్ళల్లో కనపడి తోకాడించి పరుగెత్తుకు వెళ్ళిపోయేది. వెళ్ళిపోతే ఆ చుట్టూ ఉన్నవాళ్ళు ఒక ఆవిడ్ని ఆకలేస్తోంది, రొట్టెలు తెమ్మన్నారు. ఒక ఆవిడ వెళ్ళి పాపం రొట్టెలు వేసి పట్టుకొచ్చింది. ఆ జైజాబాయ ఎవరో ఒక ఆవిడ పట్టుకొస్తే ఆ రొట్టెలు తీసుకెళ్లి కుక్కకేశారు. ఆవిడంది, బాబా ఏం పనిది, మీకోసం ఇంటికి వెళ్ళి రొట్టెలు చేసి తెచ్చాను, కుక్కకేశారండి. అమ్మా, కుక్క ఆకలికి నా ఆకలికి తేడా ఏముందన్న మనం అనగలం ఆ మాట? బ్రహ్మజ్ఞాని అనగలడు. తన ఆకలికి కుక్క ఆకలికి తేడా లేదు. ఒక ప్రాణి బాధపడుతుంటే తాను తిని ఉండలేడు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి వివేకానందుడు అడిగాడు, భగవన్ మీరు తలుచుకుంటే కాళికాదేవి మీరు తినేటట్టు చెయ్యగలదు, కంఠంలో రాచపుండు పుట్టింది, మీరు తినలేకపోతున్నారు, కాళికాదేవిని ప్రార్థన చేయండి అన్నారు. అడగాలంటావా వివేకానంద అన్నారు. అడగండి అన్నారు. కాళికాదేవి ఆలయంలోకి వెళ్ళి బయటికి వచ్చేసారు. ఆయన అడుగుతారా? బ్రహ్మజ్ఞాని, శరీరం మీద వ్యామోహం ఆయనకి. బయటికి వచ్చేస్తే పరిగెత్తుకెళ్ళి అడిగాడు వివేకానందుడు. అడిగారా? ఏమంది కాళికాదేవి అన్నారు. ఇన్ని ముఖాలతో తింటున్న వాడివి నువ్వు కాదా అని అడిగింది అన్నారు. మీరు ఒక్కటి చెప్పండి, ఒక కుక్క తింది అనుకోండి, ఆ కుక్క కడుపార తిన్నప్పుడు కుక్కకి ఏం తీరింది? ఆకలి తీరింది. మీరు తిన్నప్పుడు ఏం తీరింది? ఆకలి తీరింది. తిని పడుకున్న కుక్కలో జీర్ణం చేసిన వాడెవరు? పరమాత్మ. తిని పడుకున్న మీలో జీర్ణం చేసిన వాడెవరు? పరమాత్మ. అదొక తోలు కప్పుకుంది, మీరు ఒక తోలు కప్పుకున్నారు. వర్షం పడుతుంటే ఆ కుక్క ఓ చూరు కిందకు వచ్చి పడుకుంది. వర్షం పడుతుంటే కిటికీ వేసుకుని మీరు పడుకున్నారు. మీకు 6 ఏళ్లలో 2 పిల్లలు పుట్టారు.
6 ఏళ్లలో దానికో 25 పిల్లలు పుట్టాయి. ఇంకో 30 ఏళ్ళు పోయేటప్పటికీ మీరు ముసిలివారైపోయి ఇలా వంగిపోయారు. ఒక 8 ఏళ్ళు అయ్యేటప్పటికీ ఆ కుక్క శరీరం జర్జరీభూతం అయిపోయింది. అది కూడా ముసల్దైపోయి ఎక్కలేక మెట్లెక్కి పరిగెత్తలేక నడుస్తూ ఎవరైనా పెడితే బాగుండు అనుకుంటోంది. ఇప్పుడు మీకు దృష్టి లోపించింది, దానికి దృష్టి లోపించింది. మీకు ఎవరైనా పెడితే బాగుండు, ఇంకా నేను వండుకు తినలేను, నేను తిరగలేను అనుకున్నారు. అది కూడా అబ్బా ఎన్నిళ్లలోకి వెళ్ళి దెబ్బలు తిన్ను, ప్రేమగా పిలిచి ఎవరైనా ఇంత పెడతారా అని అది అనుకుంది. ఇంకొక 20 ఏళ్ల తర్వాత మీరు వెళ్ళిపోయారు, అది వెళ్ళిపోయింది. మీకు కుక్కకి ఏం తేడా ఉంది చెప్పండి? ఉపాధి జీవత్వంలో తేడా ఏమైనా ఉందా? కాదు, రెండిటిలో ఉన్న జీవుడు ఒక్కటే అని తెలుసుకుంటే మీరు బ్రహ్మజ్ఞాని అయిపోలా? మీరు బ్రహ్మజ్ఞాని అయిపోతే కుక్క తింటున్నప్పుడు అదే ఆనందం, మీ కొడుకు తిన్నా అదే ఆనందం, మీ శిష్యుడు తిన్నా అదే ఆనందం, మీ భార్య తిన్నా అదే ఆనందం, మీరు తిన్నా అదే ఆనందం. ఎందుకని? తింటున్నవాడు ఒక్కడే కాబట్టి. అందుకని పరమహంస అన్నారు, ఏ ఇన్ని నోళ్లతో తింటున్నవాడివి నువ్వు కాదా అని కాళికాదేవి అడిగింది అన్నారు. అర్థం చేసుకోగలిగిన శక్తి ఉన్నవాడు కాబట్టి నరేంద్రుడు ముక్కున వేలేసుకున్నాడు. ఇందుకు కదా మహానుభావ మీరు మా గురువులని పొంగిపోయామన్నాడు. ఇప్పుడు చెప్పండి, బాబాదే స్థాయి. కెన్ యూ ఇమిటేట్ ఇట్? మీరు పొంగిపోవాలి. పొంగిపోయి మీరు పారాయణ చేసి, బాబా ఇవాళ మీరు మా ఇంటికి భోజనానికి రండి అని మీరు గుళ్ళోకి వచ్చి పిలిచి, ఇవాళ నేను భోజనం చేసే వేళటికి నా ఇంటి తలుపు ఎవరు తడతారో వాడు బాబా అని మీరు కూర్చుంటే, మీ ఇంటి తలుపు దగ్గర ఒక కుక్క వచ్చింది అనుకోండి, బాబా వచ్చారు అని మీరు పొంగిపోయి విస్తట్లో బాబా వెళ్ళిపోకండి అని తీసుకొచ్చి అక్కడ పెడితే పొంగిపోయేవారు బాబా. మీకు కుక్క కనబడితే మీరు బాబా భక్తులు కారు, మీరు ఇంకా ఎదగాలి. స్టిల్ యు ఆర్ ఇన్ సాబూరి, మీరు ఇంకా ప్రయత్నం చెయ్యాలి, మీకు ఇంకా స్థాయి రాలేదు. యూ కెనాట్ క్లెయిమ్ దట్ యు ఆర్ ఎ డివోటీ ఆఫ్ బాబా. మీరు ఇంకా స్థాయిలో ఉన్నారు, నేను తప్పు పట్టట్లేదు. మీరు ఇంకా కొంచెం కొన్ని మెట్లు ఎక్కవలసిన అవసరం ఉంది. మీకు కుక్కలో బాబాని మీరు చూడగలిగితే మీరు బాబా భక్తులు, మీకు అర్థమయ్యారు బాబా. మీరు పారాయణ చేసిన వారని నేను అంగీకరిస్తాను. మీకు కుక్క బాబా ఇంకా వేరుగా కనపడుతూ నేను పారాయణలు చేసేసిన వాడిని అని చెప్తే నేను నవ్వుతాను. ఎందుకని అంటే మీరు ఆ స్థాయికి ఇంకా ఎదగలేదు, మీరు ఇంకా చెయ్యవలసిన వారంతే. ఇది వినయం, ఇది భక్తి, ఇది స్థాయి. మరి అయితే సాబూరి ఏ స్థాయిలో రక్షణనిచ్చింది? మళ్ళీ అక్కడికి వచ్చేసాను ఆ ప్రశ్న దగ్గరికి. మరి రక్షణ ఎప్పుడు వస్తుంది ఆ స్థాయిలో అని అడిగితే, ఈ చంద్రాబాయి అన్న ఆవిడ కొన్ని సాక్ష్యాలు చూసింది. ఈయన అంత బల్ల మీద పడుకుంటున్నారు, బాబా నూనెతో దీపాలు వెలిగించడం మానేసి నీళ్లతో దీపాలు వెలిగించారు. కాబట్టి ఈయన సమర్థుడు, విశ్వాసం ఏర్పడింది. ఒక జ్ఞానిని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. కొన్ని చాలా హాస్యాస్పద, నూనెతో దీపాలు వెలిగించారు కాబట్టి బాబా గారికి సిద్ధులున్నాయి, నీళ్లు తాగి నూనెగా చేసేసి దీపాలు వెలిగించారు కాబట్టి బాబాని కొలుస్తున్నాను, చాలా తక్కువ స్థాయి మాట అది. ఆల్ రైట్, నువ్వు నమ్మడానికి ఓ పునాది ఏర్పడింది, కానీ అందుకు నేను నమ్మాను అనకు, చాలా హాస్యాస్పదమైన మాట అది. ఆయన అందుకు ఆవిడ నమ్మింది, కానీ గొప్ప విషయం. ఎందుకో ఒకదానికి నమ్మింది. అసలు నమ్మకం అన్నది ముందు ఏర్పడాలి కదా, శ్రద్ధ ఏర్పడాలి కదా. ఆ స్థాయిలో నమ్మింది. కానీ ఆవిడ గొప్పతనం ఏంటంటే నోరు విప్పి ఆవిడ కోరిక కోరలేదు మహాతల్లి. ఎప్పుడు రోజు వెళ్ళేది బాబాగారి దర్శనం చేసుకునేది, ఆ షిరిడీలో ఉండేది. ఆవిడ కష్టం ఏమిటో బాబా గుర్తించారు. మహాజ్ఞాని అయినటువంటి వాడికి ఎవరు ఏ కష్టంలో ఉన్నారో, ఏది జరగాలో అన్నీ ఆయనకి తెలుసు. ఇప్పుడు ఇది సిద్ధి దుర్వినియోగం అనరు, తనని నమ్ముకున్న వారిని గట్టెక్కించాలి. అందుకని ఒక రోజున పిలిచారు, అమ్మా నువ్వు నీ భర్త దగ్గరికి బయలుదేరు అన్నారు. ఆవిడ ఎప్పుడైనా చెప్పినట్టు కానీ, తన భర్తతో కలవడంలో కొంచెం కష్టం వస్తోందని విన్నపం చేసుకున్నట్టు కానీ మీకు పారాయణలో ఎక్కడా కనపడదు. కానీ బాబా గమనించి అమ్మా నీ భర్త దగ్గరికి వెళ్ళు అన్నాడు. అంటే బాబా నేను బయలుదేరాలా అంది ఆవిడ. నేను నీ వెంట వస్తానమ్మా అన్నారు. అంతే విశ్వాసము. అదేంటి బాబా అని ఆవిడ పెట్టేట్టుకు బయలుదేరి, బాబా మీరు వస్తానన్నారు రావట్లేదే, అయితే నేను వెళ్ళను అనుకోండి. సాబూరిలో తేడా వచ్చింది. బాబా వస్తానన్నారు, వస్తారు. ఎలా వస్తారు ఏమో, ఎలా అయినా వస్తారు. వస్తాను అని ఆయన అన్న తర్వాత నేను చూశాను సాక్ష్యాలు. ఆయన మహాజ్ఞాని, ఒక సమర్థ గురువు, మాట తప్పవలసిన అవసరం ఆయనకి ఏముంది? అమ్మా నేను ఈ మసీదులో కూర్చుని ఎన్నడూ అబద్ధం చెప్పలేదు అన్నారు ఆయన రాధాబాయి దేశ్ముఖ్తో. అంటే బయటకు వస్తే అబద్ధాలు చెప్తారనే, ఎప్పుడూ చెప్పరు. అక్కడ చెప్పింది మరింత ప్రామాణికం. అందుకని బాబా నా వెంట ఉంటారు, ఇది శ్రద్ధ. వెంట రాకపోయినా నడుస్తోంది సాబూరి. రెండు కలుస్తున్నాయి. లీలని మీరు ఆ రూపంలో అనుసంధానం చెయ్యాలి. ఆవిడ వెడుతూ రైలు ఎక్కింది. ఎక్కడున్నాడు ఆవిడ భర్త? ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, నేను కరెక్ట్గా చెప్పుంటే ఆ పేరు, ఆయన పేరు రామచంద్ర బోర్కరో ఏదో ఉంది. కరెక్టేనండి చెప్పిన పేరు?
అందుకని ఆయన అక్కడెక్కడో పండరీపురంలో ఇంజనీర్గా పనిచేస్తూ బహుశా ఏదో ఒక బ్రిడ్జ్ ఏదో కట్టిస్తున్నారు. ఓ ఇంజనీర్ అంటే ఏదో ఒకటి కట్టిస్తాడు కదా. కానీ ఈవిడికి ఆయన భర్త. అందుకని కానీ ఈవిడేం చేసింది, భర్త అంటే రక్షించువాడు, సాయినాథుడు నన్ను రక్షిస్తాడని నమ్మకం పెట్టుకుని ఉంది. ఇప్పుడు ఎలా రక్షించాలి, భర్త దగ్గరికి చేర్చాలి. అమ్మ నేను వస్తాను నీ వెనకాలన్నారు. ఈవిడ పాపం రైలు ఎక్కింది. ఇద్దరు స్త్రీలని భర్త గారి గురించి విచారణ చేసింది. అమ్మ లేరమ్మా, వారు పండరీపురం విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్నారు. ఆవిడ పాపం దిగాలు ముఖం వేసుకొని పండరీపురం వచ్చి అక్కడి నుంచి బయలుదేరి రైలు ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంది. వెళ్ళిపోదాం అనుకుంటే దురదృష్టవశాత్తు వారి దగ్గర ఉన్నటువంటి డబ్బులు వాళ్ళ ముగ్గురికి కలిపి ఒక ఖుర్దువాడ అన్న స్టేషన్ అనుకుంటాను, ఆ స్టేషన్ వరకు మాత్రమే సరిపోతాయి అనుకుని వాళ్ళు ముగ్గురు బల్ల మీద కూర్చున్నారు. ఇంతలోకే ఎవరో ఒక పొడుగాటి వ్యక్తి ఆజానబాహువు ఒక పెద్ద లాల్చీ ఒకటి వేసుకుని గబ గబా వచ్చాడు. వచ్చి అమ్మ మీరు బెంగ పెట్టుకోకండి, మీ భర్త డోండులో ఉన్నారు, మీ దగ్గర కుర్దువాడ వరకే కదా టికెట్లు ఉన్నాయంటున్నారు, ఇదిగో 3 టికెట్లు ఇస్తున్నాను, ఇవి డోండు వరకు పనికొస్తాయి, ఈ టికెట్లు పట్టుకుని మీరు డోండు వెళ్ళండి, అక్కడ ఉన్నారు మీ ఆయన అని చెప్పారు. ఎవరు వచ్చిన వారు ఎందుకు డోండు వరకు టికెట్లు ఇచ్చాడు ఆవిడ ఆలోచించలేదు. బాబా నాతో వస్తానన్నారు కదా, అందుకని బాబా నన్ను చేరుస్తున్నారు. మరి అయితే పండరీపురంలోనే భర్త ఉండేట్టు చెయ్యొచ్చు కదా. మరి భర్తకి కూడా మరి ఇద్దరి మధ్య ఏదో ఎడబాటు కదా వచ్చింది. ఇప్పుడు ఆ భర్తకి కూడా నమ్మకం కల్పించాలి. వచ్చినవాడు సామాన్యుడు కాడు, చెప్తున్నవాడు సామాన్యుడు కాడు, నా భార్యతో కలవాలని. అందుకని డోండు స్టేషన్లో రైల్వే స్టేషన్లో బల్ల మీద కూర్చుని ఉన్నాడు ఆవిడ భర్త. అదే మనిషి అంత పెద్ద లాల్చీ వేసుకుని గబా గబా వెళ్ళారు. అది శోభానాయుడు గారికే చెల్లింది. మహాతల్లి ఇక్కడ ఏదో వేదిక మీద ఆవిడ చేశారు. బాబా నడిస్తే ఎలా ఉంటుందో నేను గగుర్పాటు చెందాను ఆ రోజున. ఆ తల్లి నిజంగా బ్రహ్మజ్ఞానిగా నటించారు. బాబా బ్రహ్మజ్ఞాని అని ఒక రోజు మాట్లాడతాను ఈ 7 రోజుల్లో. విందురు కానీ బ్రహ్మజ్ఞాని అంటే ఏమిటో నిజంగా. అందుకని ఆ తల్లి ఆ గోళీలాడుతూ అవన్నీ ప్రదర్శిస్తే పొంగిపోయాం నేను మా దొరగారు. అబ్బా ఏమి నటించారండి కోటేశ్వరారు, ఏమి నర్తించారండి అని పొంగిపోయారు మా దొరగారు కూడాను. అందుకని అలా మహానుభావుడు వచ్చారు. ఏమయ్యా మా అమ్మను అలా వదిలిపెట్టేశావు, ఆ భార్యని అన్నాళ్ళ నుంచి అలా వేరుగా ఉంచుకుంటావా? నా తల్లి బయలుదేరి వస్తోందయ్యా నీ కోసం, పండరీపురం వెళ్ళింది, వెళ్ళి డోండులో ఉన్నామని తెలుసుకుని వస్తోంది. అదిగో ఏదో ఎస్సీ 360 471 అంటే నిజంగా అది కాదు అని కాదు, పెట్టి నెంబర్ ఉదాహరణకి చెప్పానంతే. ఆ పెట్లో ఎక్కి వస్తోంది మా అమ్మ, అదిగో వచ్చేస్తోంది ట్రైన్ ఇంకో అరగంటలో, ఆ ట్రైన్లో ఆ కోచ్లో వస్తుంది, నీ భార్యని రిసీవ్ చేసుకో అని చెప్పి మళ్ళీ నెంబర్ మర్చిపోతాడేమో అని ఆయన దిగాలుగా కూర్చుంటే వచ్చి గద్దించి చెప్పేశాడు. ఓ చీటీ మీద రాసేసి ఆయన చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడంతే. వచ్చిన వారు ఎవరు ఆలోచించుకునే లోపల కనబడలేదు. అక్కడ అంతే, ఇక్కడ అంతే. ఏమిటి ఆశ్చర్యం అని ఆయన ఆలోచించే లోపల ట్రైన్ అనౌన్స్ అయిపోయింది. ఏమిటి అనౌన్స్మెంట్ అని చూస్తున్నాడు. ఖచ్చితంగా ఆ నెంబర్ కలిగిన బోగి ఎదురుకుండా ఆగింది. ఈ బోగిలోనే చెప్పాడే అనుకుంటున్నాడు. భార్య దిగింది. ఇప్పుడు శాసిస్తున్నవాడు వేరు ఒకడు, వీళ్ళిద్దరూ కలిసి ఉండాలని. ఆ భర్త మనస్సు మారింది. వచ్చి చంద్రావతి చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడంతే. బాబాగారు నమ్మింది ఆవిడంతే, శ్రద్ధ. వెంట వస్తానన్నారు, రాలేదేమని అడగలేదు. సాబూరి తన శిష్యురాల్ని తాను రక్షించుకున్నారా లేదా, నమ్మిక అన్న స్థాయిలో ఉద్ధరించేసింది అంతే. ఒక్కొక్కసారి శరణాగతి స్థాయిలో రక్షిస్తుంది. ఇది లీలల్లో తేడాలు ఎక్కడొస్తాయి, మీకు దాన్ని ఆవిష్కరణ చేసే ప్రయత్నం చేస్తాను నేను ఉపన్యాసాల్లో. అందుకని చంద్రావతి రక్షింపబడింది. యోగులు తమని నమ్ముకున్న వారిని ఇలా రక్షిస్తుంటారు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. చంద్రశేఖర పరమాచార్య స్వామివారు ఒకానొకప్పుడు బెంగళూరు వెళ్ళారు. వెళ్ళి ఒకరి ఇంట్లో ఆతిథ్యం తీసుకుంటుంటే పరమాచార్య స్వామివారు చంద్రశేఖర పరమాచార్యులు అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి ఏం కాదైన. అటువంటి చంద్రశేఖరులు వచ్చారంటే చాలా గొప్ప విషయం కదా. ఆవిడ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళందరినీ పిలిచింది. మీరు కూడా వచ్చి తీర్థం పుచ్చుకోండి, పరమాచార్య స్వామి వారు పొద్దున అభిషేకం చేశాక తీర్థం ఇస్తారు, వారి చేత్తో తీర్థం పుచ్చుకుంటే చాలా మంచిది రమ్మంటే అందులో అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఒక కుటుంబంలో పిలిచారు. ఆ కుటుంబంలో ఉన్న అమ్మాయి భర్తని విడిచిపెట్టి భర్త పంపించేయడం వల్ల చాలా కాలం నుంచి పుట్టింట్లో ఉండిపోయింది. వాళ్ళు ఈ మాట విని, అయ్యో పరమాచార్యుల వారు వచ్చారట, మనని పిలిచారు కదా, వెళ్ళి తీర్థం పుచ్చుకుంటే అమ్మాయి కాపరం చక్కబెడుతుందేమో అని ఆ అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి భర్త యథార్థానికి బొంబాయిలో ఉంటున్నాడు. పరమాచార్యుల వారు బెంగళూరు వచ్చారు. ఆ బొంబాయిలో ఉన్న భర్త తన తల్లిదండ్రులతో కలిసి బెంగళూరులో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. ఆ బంధువుల ఇంట్లో కూడా వీళ్ళకి తెలియదు అసలు వీళ్ళిద్దరి జీవితాలు. వాళ్ళకు కూడా చెప్పారు, ఈ 2 కుటుంబాలు ఈవిడికి ఏదో స్నేహం, మీరు రండి అని చెప్పారు. ఈ బొంబాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళల్లో ఉన్నవాడే ఈ అమ్మాయి భర్త అని పిలిచిన వాళ్ళకి తెలియదు.
చంద్రశేఖర పరమాచార్యులు వారితో తీర్థవిస్తారత అని ఆ కుటుంబం వచ్చింది. ఈ తల్లి కూతురు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత పరమాచార్యుల వారు అభిషేకం అంతా చేసి తీర్థపాత్ర చేత్తో పట్టుకుని నిలబడ్డారు. కూర్చున్నారు. అంటే ఇవ్వాలంటే మనం నిలబడి తీర్థాలు పుచ్చేసుకుంటున్నాం, కానీ తీర్థానికి నియమం ఉంది, కూర్చుని పుచ్చుకోవాలి అసలు. సరే, అందుచేత తీర్థం ఇస్తున్నారు. ఇస్తే ఆవిడ వచ్చి పాపం మగపిల్లవాడు బాంబే నుంచి వచ్చిన పిల్లాడు వచ్చి తీర్థానికి చెయ్యి చాపాడు. ఒక్కడివే పుచ్చుకుంటామే, నీ భార్యతో కలిసి పుచ్చుకో అన్నారు. అంటే ఆయన తండ్రి వంక ఆయన వంక, తండ్రి వంక ఆయన వంక మిటకరించి చూస్తున్నాడు. ఏ నీ కోడల్ని చూశావుగా, మామగారివి పెద్దవాడివి, పిలువు, కొడుకు కోడలికి కలిపి తీర్థమి అన్నారు. పరమాచార్య స్వామి చెప్తే కాదని అంత ధైర్యమే. కట్నంలో ఇంకా కొంత డబ్బు ఇవ్వలేదని కోడల్ని పుట్టింటికి పంపించిన మామగారు, అమ్మా వచ్చి తీర్థం తీసుకో అన్నాడు. పొంగిపోతూ ఆ అమ్మాయి వచ్చి తన భర్త పక్కన నిలబడి తీర్థం పుచ్చుకొని కళ్ళంట జలజలా నీరు కార్చేసింది. పరమాచార్య స్వామి అన్నారు, ఏ నీ ఇంటి కోడల్ని డబ్బు కోసం పుట్టింటికి పంపిస్తావా? నా శాసనం, ఈ అమ్మాయి ఈ క్షణం వెనక్కి వెళ్ళకూడదు, పుట్టింటికి నీతో తీసుకెళ్ళి మధ్యాహ్నం ఫ్లైట్కి బొంబాయి తీసుకెళ్ళండి అన్నారు. ఆ అమ్మాయి ఇంక పుట్టింటికి వెళ్ళలేదు. ఆ అమ్మాయిని అత్తవారింటికి తీసుకెళ్ళిపోయారు. విమానంలో తల్లి పొంగిపోతూ చీరలన్నీ మూట కట్టి పెట్టిలో పెట్టి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చేసింది. ఆ అమ్మాయిని బొంబాయి తీసుకెళ్ళిపోయారు. సంతోషంగా కాపరం చేసుకుంది. తనని నమ్మినంత మాత్రాన పరమాచార్యుల వారు వచ్చారట, వారి చేతితో తీర్థం ఇస్తే నా కాపరం చక్క పడుతుంది అని నమ్మి వచ్చింది. భర్తతో చేరలా, పరమాచార్యుల వారు కాపరం చక్కబెట్టలా. చంద్రావతి వీరు సిద్ధ పురుషులను నమ్మింది. నమ్మి తన కోరిక చెప్పుకోలా. రోజు బాబాగారికి దండం పెట్టుకుంటూ షిరిడీలో ఉండిపోయింది. కలిపేశారంతే బాబాగారిద్దరిని. ఇది యోగులైనటువంటి వాళ్ళు తమ శిష్యుల్ని అలా రక్షించుకుంటారు ఒక్కొక్కసారి. దీనికి ఏమిటి? శ్రద్ధ, సాబూరి, విశ్వాసము, దాని యందు పూనిక, రెండు ఉన్నాయి. రక్షింపబడ్డారు. రక్షింపబడడం కాదు, రక్షింపబడతారు. ఇది ఈ భూమి యొక్క గొప్పతనం. ఇది పుణ్యభూమి, ఇది కర్మభూమి. ఈ దేశానికి గొప్పతనం సిద్ధ పురుషుల వల్ల వచ్చింది. అటువంటి మహాపురుషుల వల్ల ఈ గడ్డకి ఔన్నత్యం వచ్చింది తప్ప ఫ్యాక్టరీల వల్ల, ఇన్వెన్షన్స్ వల్ల, డిస్కవరీస్ వల్ల ఈ జాతి ఎప్పుడు గొప్పతనాన్ని చెప్పుకోలేదు. అన్ని దేశాలు సంపద చుట్టూ పరిగెడితే నా దేశం సిద్ధ పురుషుల వల్ల గౌరవాన్ని పొందింది. అటువంటి సిద్ధ పురుషులలో ఒకడైన బాబా గురించి చెప్పుకోవడం నా అదృష్టం. అందుచేత ఇది శ్రద్ధ, ఇది సాబూరి. ఇంకా రేపటి రోజున ఆ సాబూరి శరణాగతి స్థాయిలో ఎలా నిలబడుతుందో, వాసనా స్థాయిని ఎలా ప్రక్షాళన చేస్తారో, వారి నోటి వెంట వచ్చిన ఒక్కొక్క మాట ఎంత శక్తివంతంగా ఉంటుందో రేపటి రోజున ఆవిష్కరిస్తాను. ఇవాళ ఇప్పటికే సమయం మించిపోయింది కాబట్టి ఇక్కడతో ఇవాళ కార్యక్రమం ముగిస్తానమ్మా. మీకు జ్ఞాపకం ఉంది కదా, ఒక్క 5 నిమిషాలు అటువంటి మహానుభావుడి నామమే మనకి రక్ష.